రైట్, వితౌట్ మ్యూజిక్ సార్ కి గ్రాండ్ వెల్కమ్ చేద్దామా? చేద్దామా? విత్ అప్లాస్. లెట్స్ స్టార్ట్. 1 2 1 2 3 1 2. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? జాయిన్ అవుతారా? అర్థం కాలే. జాయిన్ అవుతారా అంటున్నా. వద్దు, జాయిన్ అయితే వద్దు. ఇంటోళ్ళు కావాలి. ఇన్నాక అల్లే అవుతారు. ఎంతమంది ఫస్ట్ టైం వచ్చారు సార్? కొత్త వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. మీ అందరికీ హార్టీ వెల్కమ్ టు ద గ్రేట్ వెస్టేజ్ ఫ్యామిలీ అండ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్, ఎస్పెషల్లీ టీమ్ లెగసీ మేకర్స్. థ్యాంక్ యూ. వీళ్ళు కాదు కొట్టాల్సింది, మీరు కొట్టాలి. వీళ్ళు నేను వీడికెళ్ళి జారిపడ్డా చప్పట్లు కొడతారు. రైట్, కొట్టరా సార్? చప్పట్లు ఏం కొట్టరా? ఒకసారి మీరు ఆగు, అది కొట్టడానికి చేసి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒకసారి హార్టీ వెల్కమ్ అందరికీ. ఎంతమందికి అనుమానాలు ఉన్నాయి బిజినెస్ మీద? ధైర్యంగా లేవట్టాలి. అనుమానాలు ఏం లేవంటే మీటింగ్ తోటి పనే లేదు. అనుమానం ఉంటుందా ఉండదా సార్? గట్టిగా చెప్పాలి. ఉంటుందా ఉండదా? ఉండాలా ఉండొద్దా? రావాలి కదా. లక్షలు వస్తున్నాయి అనగానే దుంకాలనా? ఎట్లా వస్తున్నాయో తెలుసుకోవాలా? జనాలు ఇప్పుడు తెలుసుకుంటాం రెడీ కుర్రా. బయట ఇట్లాంటివి ఎన్ని చూసినావు అంటురా లేదా? నువ్వు ఏ మీటింగ్ పెట్టు, ఏ ప్రోగ్రామ్ గురించి చెప్పు, పైసలు వస్తున్నాయి, ఒక బిజినెస్ ఉందంటే కథమే. కింద కామెంట్లు స్టార్ట్ అయితేనే ఉంటాయి. వాడు ఏమైనా చెప్పని వీడియోలో అది మొత్తం కూడా చూడరు. కింద మొదలు పెడుతూనే ఉంటారు, ఫేక్ ఫేక్ ఫేక్. ఆయన ఇంటికి పోయి చూస్తే లాగి తూటిపోతుంది వెనక. ఆడు కూడా ఫేకే అంటాడు. నాకు బాగా నవ్వొచ్చే విషయం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా 8 దేశాల్లో ఉంది. ఇప్పుడు ఇండియాతో కలిపితే 9 దేశాలు వెస్టేజ్. ఎన్ని సార్? భారతదేశంలో గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కి అనుగుణంగా పనిచేసినటువంటి కొన్ని కంపెనీలలో ఇండియాలో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న ఒకే ఒక్క ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వెస్టేజ్. రైట్, మొత్తం వినరు మా అయ్యగాని. ప్రపంచవ్యాప్తంగా 3 నుంచి 4 లక్షల డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలలో డైరెక్ట్ సెల్లింగ్ పేరు చెప్పుకొని జరిగేటటువంటి కంపెనీలకు అన్నిటికంటే ఇప్పుడు ఈ ఒక 10% కంపెనీస్ జెన్యూన్ ఉంటాయి. దాంట్లో ఇవన్నిట్లలో మన కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ర్యాంక్ ఎంత అంటే 38, అంటే టాప్ 50లో ఉన్నాం మనం. ఇండియాలో ఒక కంపెనీ మొదలై టాప్ 50లోకి వెళ్ళినప్పుడు అది నువ్వు జాబ్ చేసే కంపెనీ అయితే బట్టలు మొత్తం చింపుతారు నీ కంపెనీ వాళ్ళు. వీఆర్ ఇన్ టాప్ 50 అంటే కథ. ఓ ఎందుకు 50? నీకేం తెలియదు కానీ చప్పట్లు కొడతావు. నీకు ఇచ్చే 15,000 రూపాయలకే మొత్తం బట్టలని చింపారు, చప్పట్లు కొడతావు. మా కంపెనీ టాప్ 50లో ఉంది, నీకేం వస్తుంది? ఏం రాదు, జీతమే వస్తుంది, కానీ టాప్ 50లో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ జీతం కాదు, నీకు పార్ట్నర్షిప్ ఇస్తున్నారు, నీకు షేర్ ఇస్తున్నారు. ఇలాంటి ఒక కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 38వ ర్యాంకులో ఉందంటే అది గర్వపడాలా బాధపడాలనేది మీటింగ్ అయిపోయింది, మీకు అర్థమవుతుంది. కానీ నాకు ఇప్పుడు బాగా నవ్వొచ్చే విషయం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో గైడ్ లైన్స్ ఇచ్చినటువంటి ఆ గైడ్ లైన్స్ ప్రకారం పనిచేయడమే గ్రేట్. రైట్, ప్రపంచంలో వేరే దేశాలకు కూడా గైడ్ లైన్స్ ఉండే ఒక బిజినెస్ కి. ఆ గైడ్ లైన్స్ పాటిస్తూనే రానిస్తారా, లేకపోతే ఏం చేసినా రానిస్తారా? వేరే దేశాల్లో ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం పనిచేస్తేనే మన కంపెనీకి ఎంట్రీ ఉంటుంది. అలాంటిది 8 దేశాల్లో వెస్టేజ్ కంపెనీ స్టార్ట్ అవడమే కాకుండా మంచి గ్రోత్ రేట్ తోటి గ్రో అవుతున్నది. నేను ఇందాక ఒక మాట చెప్పిన కదా, నవ్వొచ్చే విషయం ఏంటంటే 8 దేశాల్లో ఉన్నటువంటి మహామహులను ఒప్పియగలిగినాం, కానీ మా ఇంటి పక్కన వెంకటి గారిని ఒప్పియలేకపోతున్నాను నేను. ప్రాబ్లం అక్కడ స్టార్ట్ అయింది నాకు. వెంకటి గారు ఒప్పుకోకపోవడం అని దరిద్రం, అది నాకు సంబంధం లేదు. కానీ వాడు ఒప్పుకుంటలేదని నేను కూడా బిజినెస్ బంద్ చేస్తున్నా చూడు, అది దారుణం. ఆ వాడు పేకన్నాడు సార్, ఇది మీ వాడు నీకు పెళ్లి కాగానే నీ పిల్లలు కారురా అంటారు, ఏం చేస్తావు? అవి అంటాడు మచ్చా, అలాంటి కూడా అంటాడు. సీతాపురులు ఉంటారు కదా ఆడ, ఏం చేస్తావు? ట్రై చేస్తావు. ఏం ట్రై చేస్తావు? కరెక్టే అడిగింది, కానీ ఎక్కడో వెళ్ళిపోయినట్టు పాపం వాళ్ళు. ఇక్కడ మీ నాయన మంచోడు కాడు అనగానే అంతే అంటే వతామి అని అంటారా ఎవరైనా? ఎడంకాలు చెప్పు తీసుకొని ఇరిగిన దాకా కొడతారు. వేసారనో ఒక బిజినెస్ గురించి చెప్పగానే ఇది ఫేక్ ఎట్లా రా అంటే, మావాడు చెప్పిండు, ఆయనకి చెప్పిండ్రా, వాళ్ళోడు చెప్పిండు, ఆయనకి చెప్పిండ్రా, ఇంకోటి చెప్పిండు. నేను గుంటూరుకు ఒక మీటింగ్ పోయినా 50 మంది కూర్చున్నారు ముందల. ఇక్కడ లాస్ట్ లో ఒక మేడం కూర్చుంది. మేడం మీకు బిజినెస్ మీద డౌట్ ఉన్నాయని బొచ్చడు అనుమానాలు ఉన్నాయి, ఫేక్ ఇవన్నీ అన్నది ఎమ్మడే గట్టిగా.
నేను ఆమె దగ్గరికే పోయినా. ఎందుకు ఫేక్ మేడం అంటే ఇట్లాంటిది ఇంతకుముందు మస్తుగా చూసినా నేను అన్నది. మస్తుగా అంటే ఎన్ని ఉంటాయి జనరల్గా మీరు చెప్పుర్రి? మస్తుగా అంటే ఎన్ని ఉంటే మస్తు అనొచ్చు? ఓ 5, 10, 20 రైట్. చూడదు. నేనేమన్నా అంటే మేడం మీరు మస్తుగా చూసారు కదా అన్ని వద్దు, నాకు ఒక 2 కంపెనీల పేరు చెప్పు అన్నా. ఒక కంపెనీ పేరు చెప్పింది. సరే మేడం అలా మీరు జాయిన్ అయ్యారా అన్న అన్నది. ప్రోడక్ట్లు కొన్నావా అన్న అన్నది. పోనీ ఆ కంపెనీ మీకు ఎడ తెలుసు? మా దోస్తు చెప్పింది. మీ దోస్తుకి ఎడ తెలుసు? వాళ్ళ దోస్తు చెప్పింది. పోనీ మీ దోస్తు అన్న ప్రోడక్ట్ వాడిందా? వాళ్ళే. మరి ఎవరు వాడిరు? వాళ్ళ దోస్తు వాడింది. ఇంతగా కంపెనీలో పైసలు ఎట్లా వస్తాయి? తెలియదు సార్. సరే మీకు మస్తుగా అన్నారు, ఇంకో కంపెనీ ఏమైనా ఉందా అంటే ఇంకేం తెలియదు, ఒక్కటే ఫేక్ అన్ని. దీనికి అర్థం ఏంటిది? పోనీ ఇప్పుడు మేము ఊళ్ళకి పోయి మీ ఊళ్ళకే మీరు సొంత ఊళ్ళకి పోయి రియల్ ఎస్టేట్ అంటే ఏంటిది అని అడిగితే చెప్పేటోళ్ళు ఉర్రా లేదా? ఊళ్ళో ముసలోళ్ళకు కూడా ఎంతో కొంత అవగాహన ఉందా లేదా? వ్యవసాయం అంటే ఏంటంటే చెప్పేటోళ్ళు ఉర్రా లేదా? ఒక బట్టల వ్యాపారం మీద అవగాహన ఉందా లేదా? టీ బిజినెస్ మీద అవగాహన ఉందా లేదా? మాట్లాడుర్రి. ఏమన్నా కోపం ఉందా నా మీద? ఉంటే కుర్చీలు ఇట్లా వేసేది ఉంటే వేయిర్రి, తర్వాత మాట్లాడుకుందాం. దయ్యం కూర్చున్నాడు ఇట్లా కూర్చుంటే ఈడ కూర్చుండేది, గిటికాడ కూర్చుంటే బెటర్ కాదు. నేను జాయిన్ అవ్వమని ఇప్పటిదాకా ఎవరిని అడగలేదు, అర్థం చేసుకోమని అడుగుతున్నా. మన మైండ్లో ఎప్పుడు కూడా అవగాహన లేని విషయం మీద మనువోష బ్యాచ్లు ఉండదు. అవునా కాదు సార్? ఒకటే డైలాగు ఫేక్. ఎన్ని చూసినా ఇట్లాంటివి. అన్ని చూస్తే ఇంట్లో 2 బెంచ్ కార్లు ఉండాలి, బండిలో పెట్రోల్ కూడా లేను అదే మాట చెప్తే ఎట్లా? మళ్ళీ పోయి ఇంటికాడ కూర్చొని ఉత్తగా కూర్చుంటాడా? రేవంత్ రెడ్డి చేయస్తలేదురా, బేకార్ ఉన్నాడు. కేసీఆర్ కూడా దండిగా ఉన్నాడు, మోడీతోటి కూడా అయితలేదు. నువ్వు పోయే కాక ఒక 2 రోజులు చేయరా అదే మా అయ్యగాని. కిందికెళ్ళి మీ దాకా షార్ కారుతుంది. దాకా పోయిందంటే రేవంత్ రెడ్డి అయినా గ్రేటే, కేసీఆర్ అయినా గ్రేటే. ఏ సార్ నో వాళ్ళని కామెంట్ చేస్తాడు ఆలోచించాలి. మచ్చా మనం ఎప్పుడైనా వార్డు మెంబర్కి ఏమైనా పోటీ చేసినామా అని. నేను ఇప్పుడు ఎవరిని తక్కువ అంచలేస్తున్నాను, ఎవరికి ఉండే పవర్ వాళ్ళకు ఉంటుంది. కానీ అంత పెద్ద వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు మనమేం పొడిచినాం అనేది కూడా ఆలోచించాలి. ఒక వ్యక్తి వచ్చి ఇప్పుడు సార్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పు, 10 మంది జెండా కాడ కూర్చున్నారు. నాలాంటి వాడు ఎవడో జర బొట్టు పెట్టుకొని టై కట్టుకొని పుస్తకం చేతిలో పట్టుకొని, సార్ మీరు 10 మంది ఉన్నారు కదా, నా దగ్గర ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, మీరు కనుక తలుసుకొని కష్టపడితే సంవత్సరంలో 1 లక్ష రూపాయలు సంపాదించే ఆప్షన్ నా దగ్గర ఉందనగానే ఇమీడియట్ రియాక్షన్ ఏమవుతుంది? 10 మంది అరే తమ్మి ఇంత మంచి అవకాశం మాకు ఇచ్చిన వారా అని చెప్పి ఎమ్మటే కూర్చొని ఇంటారా? లచ్చ వస్తాడు వెంకట, అరే లచ్చ వస్తాడు అవి చెప్తున్నాడు, లచ్చ నువ్వు తీసుకురా నువ్వు రా. ఇక ఆ నోట్ల మన్ను పోసి వాడు ఇంకో ఊళ్ళో పోయి ప్లాన్ కూడా చెప్పొద్దు. ఇదే కదా మన రియాక్షన్ అందరిది. ఎవడన్నా ఎస్ అంటారు చూడి అంటే మీనింగ్ ఏంటంటే అవుతారు అట్టేట బాగుపడతాడు. మన ఇంటి పక్కన ఎవడన్నా పుసుక్కున్న బుల్లెట్ కొన్నాడు అనుకో, పోయి కంగ్రాచులేషన్ చెప్తావు, అన్నా నీ ఫేస్ కు ఆ కాకి పాయింట్ కు ఆ షూస్ కు ఆ బుల్లెట్ కు మస్తు సెట్ అయిందన్నా, కట్టర్రాకు నువ్వు మంచి పని చేసినావు, కంగ్రాచులేషన్స్ అని చెప్తాం. కానీ కడుపుల మంట కడుపులనే ఉంటుంది. ఏమన్నా బండి పెట్రోలే చక్కలేదు, ఆడిపోతే 30 రూపాయలు కోసుకుంటున్నాయి, అప్పుడే బుల్లెట్ కొనడేమో అని చెప్పి ఆ మంట స్టార్ట్ అవుతుంది. 3 రోజులు అయినాక ఆ బుల్లెట్ ఎవడన్నా ఎత్తుకపోయింది అనుకో, పోయిందా ఎక్కడ లేని ఆనందం కడుపులా. మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి అన్న ఇట్లాంటి టైంలో గుండె రాయి చేసుకోవాలని ఆయనకి చెప్తాం. నీ గుండె గులాబ్ జామే ఎగురుతుంటది. ఇప్పుడున్న జనరేషన్ మొత్తం ఇదే మచ్చా. నేను సుధపూసన ఏం కాదు, నేను కూడా గల్లనే ఉన్నా. అందుకే నేను ఏం పట్టుకున్న స్టార్టింగ్లో అంటే నేను ఈ బిజినెస్ లో రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ బిజినెస్ ఏందో నాకు అర్థమయ్యేటట్టు ఒక వ్యక్తి చెప్పిండు. నేను 4 నెలల పాటు ఒక వ్యక్తి నన్ను మీటింగ్కి రమ్మంటే రానని ఆ మీటింగ్ లో కూర్చున్నాక బిజినెస్ ఏందో నాకు అర్థమయ్యి వెనకాల ఉన్నటువంటి నా ఆకలిని పేపర్ మీద రాసుకున్నా. చనిపోయే లోపు నేను సాధించాల్సిన విషయాలు ఏమున్నాయి అని చెప్పి రాసుకున్నాక ఈ విషయాలకి సాధించాల్సిన ఈ టార్గెట్స్ కి ఈ డ్రీమ్ కి సరి అయినటువంటి ప్లాట్ఫామ్ ఏది అనుకున్నప్పుడు నా ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ నేను చేస్తున్న ఉద్యోగం, రెండోది ఇప్పుడు మీరు వింటున్నటువంటి వెస్టేజ్. ఇది నాకు సరి అయిన మార్గం అని వినండి. సరి అయిన మార్గం అని ఆ మీటింగ్ విన్న తర్వాత ఈ బిజినెస్ లో ఒక వ్యక్తిని మోసం చేయడానికి కానీ మనం మోసపోవడానికి కానీ 100% ఛాన్స్ లేదు. జనాలకు తెలియదు కాబట్టి దీని మీద అడ్డగోలుగా కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే జనాల దగ్గరకు పోయి నువ్వు జాయిన్ గా, నీకు లచ్చ వస్తుంది, నీ కారు వస్తుంది, మీ ఆయన కార్లో తిప్పొచ్చు, మీ ఆమెని ఫ్లైట్ ఎక్కివచ్చు అని చెప్పి కథలు చెప్పినాం అనుకో, కొట్టినోడు కూడా కొడతారు ఊళ్ళో. నేను ఎందుకు రాలేదు బిజినెస్ లకు? తెలియకనా? పైసలు అవసరం లేకనా? ఇప్పుడు మీరెందుకు వస్తలేరు? ఎవరైనా పైసలు అవసరం ఉన్న వాళ్ళు బిజినెస్ రమ్మంటే ఎందుకు వస్తలేరు మీటింగ్ కి? పైసలు అవసరం లేకనా? బిజినెస్ ఏందో అర్థం కాకనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? అర్థమైతాడు చెప్పాలనా, గుంజుకొచ్చి కొనిపించి నోట మనవేయాలనా? మా వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు, సార్ నువ్వేం చేయొద్దు. మరి ఎవరు చేస్తారు? ఫోన్ చేసి చెప్తారు. జర పెద్దవాళ్ళు ఉంటారు కదా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మేడం హౌస్ వైఫ్,
ఊళ్ళో సర్పంచ్ ఫోన్ చేస్తుంది. సర్పంచ్ జాయిన్ అయితే ఎక్కువ మంది వస్తారని ఆమె బాగా ఫోన్ చేసి చెప్పమ్మా అన్నాడు. సార్ ఒక్క మీటింగ్ ఉంది, నేను మీటింగ్ రాగానే ఏందో చెప్పు అని అంటాడు. నా అసలు అవుతాడు. సార్ నువ్వేం చేయొద్దు, జస్ట్ ఆధార్ కార్డు ఇచ్చి ప్రోడక్ట్ కొనుక్కో, మొత్తం నేనే చూసుకుంటా. సర్పంచ్ కూడా చూసుకునేంత మన దగ్గర ఏముంది మచ్చా చెప్పు. సర్పంచే ఆయన చూసుకోవాల్సిందే. ఎవరి బిజినెస్ అయినా వాళ్ళు చేయాలన్నా వేరే వాళ్ళు చేస్తే అవుతుందా? ఫస్ట్ ఈ డైలాగ్ బంద్ చేయి. నువ్వేం చేయకు, వాళ్ళు ఏం చేయకన్నాక నువ్వు ఆంకేందుకు ఫోన్ చేసుడు. ఇంకా వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేనప్పుడు ఫోన్ ఎందుకు వాళ్ళకి చేయటం అంటున్నా. మీరు చెప్పండి నాకు, నీకు లక్ష రావడం నీ చేతిలో ఉందా నా చేతిలో ఉందా? బిజినెస్లో ఈ బిజినెస్ ఏంది చెప్పడం మాత్రమే నా చేతిలో ఉంటుంది. వచ్చిన బాల్ 6 కొట్టాలన్నా 4 కొట్టాలన్నా పంగళకి ఇడిచిపెట్టి బోల్డ్ అవ్వాలన్నది నీ చేతిలో ఉంటుంది. కోచింగ్ ఇస్తోని చేతులు ఉండదు. ఏ సార్ నో కోచింగ్ ఇస్తున్నాడు బొచ్చుడు చెప్తాడు, బాల్ వస్తే ఇట్ట కొట్టాలి, ఇది వస్తే ఇట్ట కొట్టాలి, ఇది డిఫెన్స్, ఇది ఆఫ్, ఇది సైడ్ ఆన్ సైడ్ ఏదో చెప్తున్నాడు. బాల్ రాగానే ఇట్లా మింకలు వస్తుంది ఎడగొట్టాలి చెప్పని అడిగినావు ఎప్పుడన్నా? ఏ సార్ నో. ఈ బిజినెస్ మీటింగ్ కూడా పూర్తిగా విని అర్థం చేసుకోండి. మీకు ఒకవేళ బాగుంది అనిపిస్తే పేపర్ మీద పెన్ పెట్టి రాసుకోండి. ఈరోజు సాయంత్రమే నాకు ఈ రోజు 2 ఆప్షన్స్ ఉన్నాయి నా ముందు. నెంబర్ 1 ఆల్రెడీ నేను వెళ్తున్న ద్వారి, నెంబర్ 2 ఇప్పుడు వచ్చినటువంటి వెస్టేజ్. నా అంతిమంగా చనిపోయేలోపు గెలవాలి. ఏ సార్ నో. ఏమన్నా కానీ ఉత్తగా చచ్చిపోవద్దు, ఏదన్నా నోటి చేసి చచ్చిపోవాలి. మీ అయ్యే జాగిరి కాదురా భూమి, ఏమన్నా చెయ్యాలి. పెంటకాడి పడ్డట్టు పడి ఇట్లా చచ్చిపోవద్దు బిడ్డ అంటాడు మా నాయన. ఏ సంపాదించినది కాదు ఈ భూమి, ఉత్తగా పుట్టు చచ్చిపోవద్దు, ఏమన్నా చేయాలి. ఏమన్నా చేయాలి. నువ్వు ప్రపంచానికి పరిచయం కావాలి. అట్లీస్ట్ మీ ఊళ్ళనన్నా నీ పేరు చెప్పగా అరే పలానా ఆయన అని చెప్పాలి. మన పేరు కాదు, ఊరు పేరు కాదు, ఇంటి పేరు కాదు, ఇంటి పక్కన తమ్మ ముస్కులు అన్ని చెప్ప ఓ గాడా అంటారు మనల్ని. ఎస్ సార్ చచ్చిపోయినాక కూడా గుర్తుపట్టరు చాలా మంది. ఎవరు చచ్చిపోయిన అంటే ఆయన పేరు చెప్తాను కథ గంట పడుతుంది. అవునా కాదా? దానికి ఎందుకు బతుకుడు భూమి మీద? కేసీఆర్ కూడా అట్నే పుట్టిండు, మనం అట్నే పుట్టినాం. ఆయనకు దేవుడు అది ఇచ్చిండు, మనకి ఇంకోటి ఏదైనా ఇస్తాడు. అవునా కాదు సార్? ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది ఏది అని ఎవరన్నా అడిగితే నెంబర్ 1 ఆపర్చునిటీ. ఆపర్చునిటీ ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఆన్ ద అర్త్. అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నేను సాధించాల్సినటువంటి నా గోల్. రైట్. ఈ ఇంటెన్షన్ తోటి నేను ఈ మీటింగ్ మొదలుపెట్టిన 2021 ఆగస్టు 1 నుంచి నా జర్నీ స్టార్ట్ చేసిన ఫుల్ టైం ఈ బిజినెస్ లో. నేను ఈ బిజినెస్ లో ఐడి తీసుకున్నది జూన్ 9వ తారీఖు 2020లో. బలవంతంగా ఒక మీటింగ్కి వెళ్ళడం వల్ల బిజినెస్ ఏందో నేను అర్థం చేసుకున్నా. బిజినెస్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం కోసం ఎక్కువ టైం పెట్టినా. అందరికి చెప్తున్నా, లేడీస్కి జెంట్స్కి అందరికి చెప్తున్నా, నేను ఈ బిజినెస్ లో జనాలను చూసి మోటివేట్ కావాలి. వీళ్ళందరూ డబ్బులు వస్తున్నాయి కాబట్టి నాకు కూడా వస్తాయని ఎప్పుడు అనుకోలే. వీళ్ళందరూ డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఎలా వస్తున్నాయో తెలుసుకున్నా, ఏం చేస్తే వస్తున్నాయో తెలుసుకున్నా. చాలా మంది ఏమంటారైతే ఆయమ్మకు వస్తున్నాయా, ఆయమ్మకి రాగా నాకెందుకు రావు, వస్తాయి అట్లా. ఛాయ్ అమ్ముకుంటాయని ప్రధానమంత్రి అయ్యిండు, నువ్వు నేను ఛాయ్ షాప్ పెట్టి అవుతామా? ఆ సార్ ఒక ఆయన పూలు అమ్ముకొని పాలు అమ్ముకొని బోర్వేలు నడిపించి కాలేజీకి పెట్టిండు. నువ్వు పూలు అమ్ముకుంటే చచ్చిపోయినాక పూలలు లేని బతుకు. ఏ సార్ నో. మల్లారెడ్డి దగ్గర పోయి అడుగు, మల్లారెడ్డి సాబ్ పూలు అమ్ముకున్నప్పుడు ఏం చేస్తే నువ్వు ఆడరాకపోయినావు, ఏమేం పని చేసినావు, నువ్వు ఇంత ముందుకు కండక్టర్ అంట కదా, సూపర్ స్టార్ ఎట్లా అయినావు, ఈ గ్యాప్ లో ఏం జరిగింది, అది కదా ఒరిజినల్ సినిమా. ఛాయ్ అమ్ముకున్నాను ప్రధానమంత్రి అయిండు, కండక్టర్ సూపర్ స్టార్ అయిండు. పుట్టుకున్నా నువ్వు కండక్టర్ అయితే సూపర్ స్టార్ కదా. ఇప్పుడు జనాల దగ్గర అదే అపోహ ఉన్నా సార్, ఈమెకు రాగా నాకెందుకు రాదు, మన ఏ జాగిరి ఉన్న అలవా ఈడ ఆమెకు వస్తే నీకు వస్తుంది. ఏం చేసిండో తెలవాలా. పైసలు వస్తే గొప్పదేనా, పైసలు ఎలా వచ్చినా తెలుసుకోవడం గొప్ప విషయమా? ఇప్పుడు నాకు నెలకు 10 లక్షల రూపాయలు అనుకోండి, ఎగ్జాంపుల్, రాలే ఇంకా వస్తుంది. నెలకు 10 లక్షలు వస్తే గ్రేటేనా? చెప్పు కాక్యా ఇంకా జర్రా. రైట్. ఏం చేస్తే వస్తాయని నన్ను అడగలే. నేనేం చేస్తే వస్తాయంటే ఇంతకింత మూటలు ఉంటాయి, గంజాయి మూటలు తీసుకుపోయి పొద్దుముఖంగా అవతల రింగ్ రోడ్ కాడ పార్సల్ చేసిస్తాను, నెలకు 10 లక్షలు ఇస్తాను. నాకు ఇప్పుడు చెప్పుడు గ్రేటేనా? సో డబ్బులు ఎన్ని వస్తున్నాయి, ఎవరెవరికి వస్తున్నాయి, ఎన్ని కార్లు వచ్చినాయి ఇంపార్టెంట్ కాదు, ఏం పని చేస్తే ఆ పైసలు వస్తున్నాయి అది తెలిస్తే ఆ పని మంచిదైతే ఇక్కడ ఎంత డబ్బులు వచ్చినా మంచిదే. ఎస్ ఆర్ నో. లక్కీ భాస్కర్ ఎంతమంది చూసి సినిమా, ఎంతమందికి నచ్చింది? అది చాలా మందికి నచ్చుంటది. కానీ అందులో ఒక చిన్న పాయింట్ ఏంటంటే అలా భార్య అడుగుతుంది, నువ్వు ఏం కావాలన్నా కొనుక్కో అంటాడు కాక్యా. అప్పుడు సినిమా అడుగుతుంది, ఏడికెళ్ళి వస్తున్నాయి నీకు ఈ పైసలు అంటే, నీకెందుకని నేను ఇస్తున్నా కదా తీసుకో. పెళ్ళాన్ని కూడా నువ్వు చేసే పని చెప్పుకోలేకపోతున్నావు అంటే ఏదో గుడి వెనక నాసాం పనులు చేస్తున్నట్టే నువ్వు. ఎస్ సార్ నువ్వు చేసే బిజినెస్ అట్లా ఉండాలనుకుంటున్నావా? అట్లా అయితే మాత్రం ఈ మీటింగ్ నీకు సంబంధం లేదు. పోలీస్ స్టేషన్ లో కూర్చొని కూడా గురుగారు మీరు ఏం చేస్తారని చెప్పి ఆయన అడిగిన అనుకో, సార్ నేను చేసే బిజినెస్ పేరు డైరెక్ట్ సెల్లింగ్, నా కంపెనీ పేరు వెస్టేజ్, అవసరమైతే సెల్ లో కూడా ప్లాన్ చెప్పి నేను లోపల ఇస్తాను కూడా. ఎస్ సార్ పోలీస్ స్టేషన్ లో కూడా ప్లాన్ చెప్పగలిగేంత నిజాయితీ ఉన్న బిజినెస్ పేరే డైరెక్ట్ సెల్లింగ్. కాకపోతే ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఇందాక మీరు ఏమన్నారు, రియల్ ఎస్టేట్ గురించి అందరూ తెలుసు. రియల్ ఎస్టేట్ మంచిదా కాదా మాట్లాడాలి. ఎవరన్నా మునినోళ్ళు ఉంటే కాస్తారంటారు. కానీ
రియల్ ఎస్టేట్లో మోసాలు ఉంటాయా? ఉన్నాయా? పోలీస్ వ్యవస్థ మంచిదా కాదా? లంచాలు తీసుకునే పోలీసు వాళ్ళు ఉంటారా లేరా? దేశం కోసం ప్రాణం ఇచ్చిన వాళ్ళు, ప్రాణాలు కాపాడిన డాక్టర్లు ఉండరా? ప్రాణాలు తీసిన డాక్టర్లు, శవాలకు ట్రీట్మెంట్ చేసి పైసలు వసూలు చేసిన వాళ్ళు. అంటే అన్ని వ్యవస్థలలో మంచి ఉంది, డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా మంచి ఉంది. మంచి కంపెనీలు ఉన్నాయి, చెడ్డ కంపెనీలు కూడా. మనం చేసినటువంటి పెద్ద మిస్టేక్ ఏంది 1996లో అంటే ఈ వ్యవస్థ మొదలైంది 1920లో, మన భారతదేశంలోకి వచ్చింది 1996లో. అప్పుడు మనకంటే ముందున్న మోతవర్లు అంతా ఏం చేశారంటే, నువ్వు రా, ఇద్దరు నెయ్యి నీ కింద, ఇంకొస్తూనే ఉంటాయి పైసలు. ముందు నేను కట్టినా, నువ్వు కట్టు, ఇట్లా కట్టే పడుతూనే ఉంటాయి. ఇప్పుడు చాలా మంది అంటారు కదా, నీకు వెస్టీ తెలుసా అంటే, అయినా నేను అప్పుడే అయినా నా కింద చేసిన. ఏమైనావు, ఏం చేసినావు? ఇలా అయ్యేదేంది, చేసేదేంది? కరీంనగర్ నుంచి 17 years, నాకు తెలిసి 16-17 years ఉండే అబ్బాయి ఫోన్ చేసి నాకు బ్రో అన్నాడు. అటు బ్రో అన్నప్పుడే నాకు భయం. ఇదంతా ఈ జనరేషన్ బ్రో, ఇదంతా ఉరుకులాడే బ్యాచ్. సరే చెప్పు తమ్ముడు అంటే, నీ వీడియో అంతా వెస్టీలో చూసినా బాగుంది అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్, ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్, మార్వలెస్ అన్నా. నేను జాయిన్ అయినా, ఎంతమందిని వేసుకోవాలి నా కింద అన్నాడు. ఏంది అన్న? అదే అన్న, నా కింద 20 మంది అడ్డవేయాలన్నా పొడిగేయాలన్నా అన్నాడు. ఇది వేసుకునేది కాదురా మొగడా, ముందు మీటింగ్కి వచ్చి ఒకసారి బిజినెస్ అర్థం చేసుకో అంటే, నాకు మీటింగ్కి వస్తాను, టైం చేస్తాను, నేను జిరాక్స్ షాప్ లో పని చేస్తా. ఎలా? జిరాక్స్ షాప్ లో పని చేస్తా, నేను మీటింగ్కి రాను, కానీ ఫోన్లో ఏమన్నా చెప్తావా అని అడిగిండు. నువ్వు ఎవరి టీం అని అడిగిన. మహారాష్ట్ర ఆయన కింద ఉన్న సార్, ఆయన కిందనే అడుగు అని చెప్పి, నా కింద జాగలేదు. నేను మీకు కూడా ఒకటే విషయం ఏం చెప్తున్నా, 15-20 నిమిషాలు మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడ. నెక్స్ట్, బిజినెస్ ఏంది అర్థం చేసుకోవడానికి టైం ఎక్కువ పెట్టండి సార్. ఇదే బిజినెస్ కాదు, ఏ బిజినెస్ అయినా. సార్ నీకు లచ్చ వస్తుంది, ఎట్లా నేను డైరెక్ట్ మీ ఊరికి వచ్చి రా సార్, నేను హైదరాబాద్ జాబ్ ఉంది, నెలకు లచ్చ వస్తానని బ్యాగ్ చదువుకొని ఎమ్మడే వస్తాను, ఇంకా ఏం పని అని అడుగుతావు కదా. ముందు పని అర్థం కావాలి. ఈ పని బాగుందని నీ మనసు నీకు చెప్పింది అనుకో, ఇక నేను నిన్ను బతలాడాల్సిన అవసరం లేదు, మోటివేషన్ తోటి సంబంధం లేదు. స్టేజ్ మీద ఎక్కి కోట్ వేసుకొని పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదంటే జాయిన్ కావాలి. ఇప్పుడే ఏం చేస్తావురా? ఏమో నాకు తెలియదు, ఆయన జాయిన్ కమ్మగానే ఆయన 100 కడితే 300 పడతాయని చెప్పిరంట వనపర్తిలా. కాక 100 కట్టిండు, 300 పడ్డాయి. 1000 కట్టిండు, 3000 పడ్డాయి. 10,000 కట్టిండు, 30,000 పడ్డాయి. ఓ 4 రోజులు గ్యాప్ ఇచ్చి సప్పో చేసి లచ్చ కట్టిండు, పీకినాయి. తప్పట్టు కొడుతూ చూడు మా వాళ్ళు, ఎంత ఆనందం. మా టీం ఆయనే మోతవారి. అడిగిన నేను, ఏమైందన్నా గట్టగట్టి సచ్చినాం అంటే, తమ్మి నన్ను బలవంత పెట్టిరాళ్ళు, నేను కూడా బలవంత పెడతా, ఓ ఎండ్రిన్ డబ్బా దాగి సావు. పోనీ ₹1,00,000 పోయినాయని పెళ్ళాన్ని చెప్పుకుంటావా? ఇంటికాడ చెప్తావా? బంగారం అది నేను అను, నువ్వు లా అనే లోపలనే నేను లావు పచ్చలు అయితే. ధైర్యం చేసి పెళ్ళానికి ₹1,00,000 పోయినాయని చెప్పుకోలేనాడు, పోలీస్ స్టేషన్లో కేసు పెడతాడా? అది అలాంటి కంపెనీల దగ్గర ఉన్న బలం, జనాల దగ్గర ఉన్న బలహీనత. కాబట్టి డోంట్ ఎంటర్ ఇన్ టు ద స్కీమ్. పైసలు వస్తాయి కాబట్టి ఏ వ్యవస్థ గొప్పది కాదు. గంజాయి అంటే కూడా డబ్బులు వస్తాయి, డ్రగ్స్ దందా చేస్తే కూడా డబ్బులు వస్తాయి, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే కూడా డబ్బులు వస్తాయి. నువ్వు చేసే పని గురించి మీ ఊరు చౌరస్తా నిలబడి గల్లా ఎగరేసుకొని చెప్పుకోగలగాల, ఇగో ఈ కారు కొన్నది పలానా బిజినెస్ చేసి కొన్నా అని చెప్పుకోగలిగితే నీ బిజినెస్ లో నిజాయితీ ఉన్నట్టు, నువ్వు ధర్మబద్ధమైన పని చేస్తున్నట్టు. చనిపోయిన దాకా నీ పిల్లలు కూడా చెప్పుకోవాలి, మా తాత పలానా బిజినెస్ చేసి ఈ ఇల్లు కట్టిండని. వాళ్ళు చెప్పుకోవడానికి భయపడి, ఇప్పుడు విజయ్ మాల్యా ఉన్నాడు, కొన్ని వేల కోట్లు ఉన్నాయి కాక దగ్గర, కానీ ఆయన పేరు చెప్తేనే లంగా అంటారు, చెప్పామని అంటారు ఆయన. ఎస్ఆర్ నో? సోను సూద్ కొన్ని ₹100 కోట్ల సంపాదించిన మనందరూ తెలిసిన విలన్ సోను సూద్. కానీ పైసలు మంచి మార్గంలో ఖర్చు పెట్టి మనందరికి దేవుని లెక్క అయిపోయింది ఇప్పుడు సోను సూద్. ఎస్ఆర్ నో? కాబట్టి డబ్బు సంపాదించడం మాత్రమే వెస్టీలో గొప్ప విషయం కాదు సార్. ఏం చేస్తే డబ్బు వస్తుంది, ఆ పని ఎంత గొప్పదో అర్థం చేసుకోండి, దానివల్ల సమాజానికి మనం చేసేది మంచి చెడు అర్థం చేసుకోండి. దెన్ యూ డిసైడ్ ఆఫ్టర్ గోయింగ్ టు యువర్ హోమ్. ఇంటికాడ కూర్చొని పేపర్ మీద రాసుకోండి, ఈ బిజినెస్ నేను చేయడం వల్ల నాకున్నటువంటి ఖచ్చితంగా నెరవేర్చాల్సిన డ్రీమ్స్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతాయా అని క్వశ్చన్ వేసుకో. అనిపిస్తా మాతో పాటు నువ్వు రా, నీకు లచ్చిప్పిస్తా అని, కారు ఇప్పిస్తా అని, జీవితం మారుతుంది, ఇట్లాంటి లొటపీస్ కబురు నన్ను చెప్పొద్దని చెప్పారు. స్టార్టింగ్ లోనే చెప్పారు, నేను చెప్పడం బంద్ చేసిన. స్టార్టింగ్ లో 2-3 సార్లు కొంతమందితో మాట్లాడిన, ఫోన్ చేసి నువ్వు వస్తావా మా టీంలోకి లచ్చిప్పిస్తా. గట్లెట్లు వస్తుంది మచ్చా, ఆయనకి ఇప్పించా అనుకుంటే ముందు నువ్వు తీసుకోవాలి కదా. ఎస్ఆర్ నో? కాబట్టి జస్ట్ 15 minutes ఆఫ్ యువర్ టైం నాకు కావాలి, 15 నిమిషాలు టైం కావాలి, ఇస్తారా? ఓ అక్క, అమ్మయ్య లేచింది. జో వచ్చుతారంద జో ముకుందా. కాదు తల్లి, నిద్రెట్లు వచ్చి పాడైతారా నీకు అన్న? పక్కన వాళ్ళు ఎవరు ఉంటాయి ఇట్లా ఊపిరి నిద్రలో మన్నువయ్యా
దాన్ని నింగలం పెట్ట. గుడ్ మార్నింగ్, సౌండ్ గట్టిగా రావాలి. గుడ్ మార్నింగ్. మచ్చా మీరు ఏడికెళ్ళి వచ్చిన నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు ఇప్పటిదాకా. వాళ్ళు ఏమనుకుంటారు, ఈ కడలు కట్టిన అప్పుడే ఇస్తారు. వాళ్ళ అభిమానాన్ని మీరేం తప్పు పట్టుకోకరు అన్నా. మీటింగ్ అంటే ఓ మిత్రులారా ఈరోజు మనం ఇట్లా ఉండాలా కాదుగా, ఇంటి పక్కన మాట్లాడితే అర్థమైపోతుందిగా. విషయం అర్థం కావాలన్నా బాగా మాట్లాడాలన్నా, దాంట్లోనే మాట్లాడుకోవాలంటే మీరు జర ఇట్లా కూర్చోకుండా ఇట్లా కూర్చోరు. నీకోసమే అడుగుతున్నా, ఇట్నే కూర్చో క్లియర్ గా. 90లో కూర్చో, ఆ 90 కాదు, స్ట్రైట్ 90. ఆర్ యూ ఆల్ రెడీ? నా కోసం ఒక క్లాప్ కొడతారు అందరూ. తెలుసు నాకు తెలుసు మీరంతా కేసీఆర్ ఫ్యాన్స్ అని నాకు తెలుసు. అడగక ముందే ఉరుకులాడతారని నాకు తెలుసు. నేను అడిగింది ఎన్ని, మరి ఎందుకు అంతగానో ఉరుకులాట? నేను 1 2 3 చెప్తా. క్లాప్ ఎట్లా మోగాలంటే ట్రైన్లో మోగుతాయి చూడు, తెలియదా? నేను ఒకసారి బాత్రూమ్ కాడ సీట్ లేకుండా బాత్రూమ్ కాడ కూర్చున్నా. వాళ్ళ సౌండ్ డిఫరెంట్గా ఉంది, మనలేకి వస్తలేదు. నేను ఒక మేడం పిలిచాడు, అమ్మ కాదు అక్క, మేము కొడితే అంత సౌండ్ రాదు కదా నీకెందుకు వస్తుందంటే, జర అసుట్టు వస్తే చూపిస్తాను. వద్దు కానీ చెప్పు అంటే మహాతల్లి ఏం చెప్పిందంటే, ఏళ్ళు అంటాడు చప్పట్లు కొడితే నాకంటే ఎక్కువ సౌండ్ నీకే వస్తుంది అన్నది. ఎట్లా అంటే ఇట్లా, రైట్? ఇట్లా అనొద్దు మళ్ళా, రైట్? ఏమనాలే, రైట్? నేను 1 2 3 అంటా, 3 అన్నప్పుడు ఒక క్లాప్ కొట్టండి. ఎందుకు కొట్టాలి నేను చెప్తా. 1, మీ ఉరుకులాటల మనమోయ 1, ఓరే 3 అన్నప్పుడు కొట్టురు తల్లి. టైం నేను 15 నిమిషాలు తీసుకున్నా, ఆల్రెడీ 5 అయిపోయింది. 1 వదిలేమని అన్నా అదే ఇంటికాడ. ఓకే, 1 2 అందరూ ఒకసారి రావాలి. 1 2 1 2. గట్టిగా క్లాప్ కొట్టిన వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ పర్ఫెక్ట్ అవుతుంది, బాడీలో హార్ట్ అటాక్ రాకుండా ఉంటుంది. చాలా మంది తెలుసు. ఎప్పుడైనా హిజ్రాలకు హార్ట్ అటాక్ రాగా చూసారా? 99% రాదు. మెజారిటీ ఆఫ్ దెమ్ వాళ్ళు క్లాప్స్ గట్టి కొడతారు కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ పర్ఫెక్ట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి కొడతారా? ఈయనే కొట్టాలి. సైదులు సార్ కొట్టమన్నాడు కదా అని చెప్పి ట్రైన్లలో బస్సులలో కొట్టిరనుకో చిల్లర లేవంటారు ఎమ్మడే. అవునా? ఆర్ యూ ఆల్ రెడీ? మాట్లాడిన వాళ్ళకు కూడా అడుగుతున్నా, రెడీ ఉన్నవా అక్క? లేచినవా? అందరు లేచినారు. సార్ నా పేరు సైదులు, జోక్స్ అపార్ట్. నా పేరు సైదులు, మాది రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం దగ్గరలో మా విలేజ్ ఉంటుంది. ఎగ్జాక్ట్ గా ఎల్బీ నగర్ నుంచి 40 కిలోమీటర్ మా విలేజ్. వెస్టీజ్ అనే బిజినెస్ ప్లాట్ఫామ్ లోకి నేను రాకముందు ఫార్మా కంపెనీలో 2010 నుంచి 2020 దాకా మెడికల్ రిప్రజెంటేటివ్ గా, 2013 దాకా మెడికల్ రెప్ గా, 2013 నుంచి 17 దాకా సేల్స్ మేనేజర్ గా, 2017 నుంచి 2020 దాకా రీజనల్ సేల్స్ మేనేజర్ నేను వర్క్ చేసిన. తెలంగాణ స్టేట్ హెడ్ గా 50,000 రూపీస్ నా శాలరీ. హైయెస్ట్ శాలరీ 50,000 రూపాయలు అక్కడ తీసుకునేటప్పుడు 50,000తో పాటు కొంచెం ఇన్సెంటివ్ కూడా వచ్చి 20 నుంచి 30,000 వస్తుండేది. అట్లా 60-70,000 వచ్చే టైంలో నేను ఫ్యామిలీతో ఇంటికి వెళ్ళిపోయినా. మా ఊర్లో పెంకుటీలు ఉంటుంది మాది. అర్రజగిలు అంటారు, ఐదే ఉంటుందా? యు ఆర్ నాట్ ఆల్ ఫ్రమ్ యుగాండా, ఆల్ ఫ్రమ్ తెలంగాణ. అర్రజగిలి యూనో, తెలుసా తెలదా? అదే నా బాధ ఏంటంటే గడ్డాల మీసాల నుంచి ఖతర్నాక్ కటింగ్లు చేసిన వాళ్ళకు నాకు భయం అవుతుంది, లాంగ్వేజ్ వస్తారా అని. ఒక హాల్ ఉంటుంది, చిన్న అర్ర ఉంటుంది. అర్రలన్నీ కందులు, పెసర్లు, బొబ్బర్లే ఉంటాయి. దేవుని ఫోటోలు ఉంటుంటే లేకుంటలేదు. ఈ హాల్లో నేను, నా భార్య, పిల్లలు, అమ్మ, నాన్న అందరం అడుకున్నప్పుడు నాన్న ఆ పెంకల వైపు చూసుకుంటే ఏమన్నాడంటే, ఆయనకున్న ఎప్పుడు మాతో అనేది చెల్లెలు పెళ్లి బాగా చేయాలరా, ఇల్లు కట్టాలి, ఈ రెండు గురించి ఎక్కువ మాట్లాడేది. ఆ మాట్లాడుకుంటే ఓ అక్క నీళ్ళు కావాలంటే చెప్పురి, లేవని చెప్తా. మా నాన్న ఏమంటే అటువైపు నేను ఎందుకు ఈ బిజినెస్ లోకి వచ్చినా అని చెప్తున్నా మీకు, అంతే. నా స్టోరీ చెప్పడం వల్ల మీకు ఏం ఉపయోగం లేదు, కానీ ఎందుకు రావాల్సి వచ్చిందో కూడా మీకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా, రైట్? అటు చూసుకుంటే ఏమంటే, బిడ్డ నువ్వు మనం అనుకున్నట్టే చెల్లెపల్లి మంచిగా చేసినా కానీ నీకు ఇల్లు కట్టేయకుంటేనే చచ్చిపోతున్నాయేమరా, నేను పెంకలనే చచ్చిపోతున్నాయేమో అన్నాడు మా నాన్న. కొంచెం బాధ అనిపించి, భయం కూడా అనిపించి, నేను ఉన్నా కదా 50,000 రూపాయలు శాలరీ కూడా వస్తుంది, నాన్నకి ఇంత మాట్లాడాలని చెప్పి డైరెక్ట్ గా హైదరాబాద్కి వచ్చి బ్యాంకులో లోన్ అప్లై చేసిన. లోన్ రాగానే ఇల్లు స్టార్ట్ చేసిన. ఇల్లు అనుకున్న దాంట్లో అయిపోతుందా, ఎక్కువ అవుతుందా? 9 లక్షలు లోన్ తీసుకొని ఇల్లు మొదలు పెడితే మామూలు గోడల మీద కడదామంటే ఇస్తాంటి దోస్తులు వచ్చారు. సైదులు హైదరాబాద్ నువ్వు ఏం చేస్తావురా? తెలంగాణ మొత్తానికి మేనేజర్. గుడ్డగా చెప్పాం కదా మన డ్యూటీ గురించి. జీతం గిత్తతున్నా కూడా ఇంత దొడ్డుగా చెప్తేనే మనకు ఆంతది అది. ఎస్ ఆర్ నో?
తెలంగాణ మొత్తానికి మేనేజర్ గోడల మీద ఇల్లు కడితే అర్రెవడన్నా మళ్ళా కడితే ఆవుల ఇల్లు పిల్లర్లై తుమ్మ చెక్కలు పెడదామని డిసైడ్ అయినా నేను. ఆయన వచ్చి మళ్ళా కడితే ఆవురా టేకు పెట్టు. వాడు టేకు కిటికీలకు పెట్టాడు, మనకే పెడతాడు కానీ కనబడదు అప్పుడు. ఇట్లా మళ్ళా కడతావు అని దోస్తులు చెప్పి, దోస్తులు సలహాలు ఇస్తారా పైసలు ఇస్తారా? పైసలు వేరే వాళ్ళు ఇచ్చారు, సలహాలు ఇచ్చినోడు పైసలు ఇయ్యాడు. సలహాలు ఇచ్చి వెళ్ళిపోతాడు. అట్లా 9కి 9 అయి 18 లక్షలు అప్పు అయింది. అయినా కూడా అప్పు మీన్స్ లోన్ 9 లక్షలు బయట తీసుకొచ్చిన. ఇల్లు మంచిగా అయిపోయింది. 50,000 శాలరీ, 20,000 ఇన్సెంటివ్ వస్తుంది కాబట్టి ఈఎంఐ కూడా కట్టవచ్చు. ఇల్లు మాత్రం మా నాన్న కోసం కట్టించినట్టు అనిపించింది నాకు. చాలా బాగుంది ఇల్లు. ఇక గృహప్రవేశం మార్చి 19వ తారీఖు 2020 రోజు ఓ పెద్ద మంది వచ్చింది టీవీలో, మేరే దేశవాసియం కలిసే లాక్డౌన్ అని చెప్పిండు. నేనేమనుకున్నా అంటే ఇంట్లో గృహప్రవేశానికి సెలవులు దొరికినాయి అనుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తే 1 తారీఖు దాకా ఎంజాయ్ చేసిన. 1 తారీఖు నాకు టింగ్ అని మెసేజ్ వచ్చింది. ఏం పడుతుంది? పడాలి కదా. ఎంత పడాలి? 50. అందులో 15 పడ్డది. ఖర్చులు గిట్టేసిరేమో. లాక్డౌన్ లో మాస్కులు శానిటైజర్లు కావాలి కదా, ఇబ్బంది ఉన్నాం. 11 ఏళ్ళు అడిగినాం ఆయనదే. కడిగించుకున్నందుకు ఇచ్చిండేమో అన్నట్టు నేను ఆ 15 మీద కొంచెం డౌట్ వచ్చింది. మా కంపెనీ గంతగానం ఇచ్చే ఉదారత్వం అయితే లేదు. మా కంపెనీ చెన్నై బేస్డ్ కంపెనీ. ఆ డౌట్ వచ్చి వేరే స్టేట్ లో ఉన్న దోస్తులకు ఫోన్ చేసిన, బాయ్ क्या हुआ मेरे 15,000 ही आ गए అంటే मेरे भी उतना ही आ गया, క్లోజ్ యువర్ మౌత్ అండ్ డూ యువర్ వర్క్ అన్నాడు ఆయన మౌత్ ఒక్కటే అన్నాడు, తెలంగాణలో అట్లా అన్నారు. రైట్. నాకు అర్థమైంది ఏంటంటే నా జీతం గింతే. ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఆ మెసేజ్ ఓపెన్ చేసి దాన్ని జూమ్ చేస్తా ఉన్నా. ఇది 15,000 1,50,000. 1,50,000 వేసే ముఖం కాదు ఇది. నాకు అర్థమైపోయింది. మా దోస్తులు అంతకుముందుకు ఏం చెప్పేదంటే, సైదులు ఏమన్నా అయితే ఈ మాట బాగా వినబడేది నాకు. ఏమన్నా అయితే మీనింగ్ ఏంటంటే నువ్వు చస్తే. డైరెక్ట్గా అనలేరు కదా నువ్వు చచ్చిపోతే అని, అనలేరు కదా సార్. సైదులు నువ్వు ఒకటే ఉద్యోగం చేస్తున్నావు కదా, ఒక దగ్గర నుంచే జీతం వస్తుంది కదా, ఒకవేళ నీ ఇన్కమ్ ఆగిపోయే పరిస్థితి వస్తే, అది నా ఫ్రెండ్స్ చెప్తే నా ఇన్కమ్ ఎందుకు ఆగిపోతారా, మంత్రి సత్రా అని చెప్తే మంచి ఆహారం తినమంటే తింటారు రమణోళ్ళు. అడవైన పుడ్లు, ఎగ్ పప్పులు, కర్రీ పప్పులు, మంది ఆంది ఇంది ఎక్కువ తింటారు. ఎస్ ఆర్ నో? అది తింటే ఆరోగ్యం ఖరాబ్ అయితే దవాఖానకు వస్తారు. దవాఖానకు వస్తే డాక్టర్ రాస్తాడు. డాక్టర్ రాస్తే మెడికల్ షాప్ లో కొనాలి. మెడికల్ షాప్ లో కొన్న రోజులు నా మందులు అమ్ముడు పోతూనే ఉంటాయి. అమ్ముడు పోయిన రోజులు నా జాబుకు దోకాలేదు అనుకున్నాను. నా దరిద్రం ఏంటంటే నేను పనిచేసింది గైనిక్ సెగ్మెంట్లో. లేడీస్ కు పిల్లలు కాకుండా ఉన్నటువంటి ఇన్ఫర్టిలిటీ సెగ్మెంట్ లో పనిచేయడం వల్ల లాక్డౌన్ లో కంప్లీట్ గా డౌన్ అయిపోయి 15,000 అయింది నా శాలరీ. అప్పుడు నేను కట్టాల్సిన ఈఎంఐలు 60,000. ఇంకా ఆ టైంలో నా మైండ్లో ఏం నడుస్తుందంటే, ఈ పరిస్థితి కారణం ఎవరు? కరోనానా? లాక్డౌన్ పెట్టిన మోడీ సాబా? లాక్డౌన్ అమలు చేసిన పోలీసు వాళ్ళ? జీతం తగ్గించిన నా కంపెనీ ఓనరా? లేకపోతే దాన్ని అమలు పరిచిన మా హెచ్ఆర్ మేనేజ్మెంటా? ఎవ్వడు కాదు. అవకాశాలు కోకొల్లలో వచ్చినా కూడా మస్తుగా తెలుసు అని చెప్పి లొటపీస్ మైండ్ సెట్ తోటి, నెగిటివ్ మైండ్ సెట్ తోటి కూర్చున్నటువంటి నా దరిద్రపు ధమాకదే తప్పు. ఇప్పటిదాకా దేవుడు కొన్ని 100 అవకాశాలు ఇచ్చిండు. అన్ని అవకాశాలు వచ్చినా నా ఫ్రెండ్స్ చెప్పింది ఒకటే కామన్ మాట, సైదులు ఏమన్నా అయితే. ఇప్పుడు ఏమన్నా అయింది కదా, లాక్డౌన్లో ఎవడన్నా ఏమన్నా అయినప్పుడు చేద్దామని ఉందా? బత్తెసాలని దండం పెట్టిరా. ఆదాయం గురించి ఎవరు ఆలోచించలేదు. నా పరిస్థితి ఏంటంటే, కర్మన్ గట్లో నా రూమ్ రెంట్ 6,000 రూపాయలు. అది కట్టే పొజిషన్ కూడా లేకపోతే భార్య పిల్లలు తీసుకొని ఊరికి పోయినా. మా అమ్మ కూరగాయలు అమ్ముతా సాయంత్రం. అమ్మే కూరగాయలతో నేను మా భార్య పిల్లల్ని పోషించుకుంటున్నా. ఆ టైంలో నా దగ్గరకు వచ్చినటువంటి బిజినెస్ ఆపర్చునిటీ పేరే చూడంగానే ఇమ్మడే జాయిన్ అవుతారా సార్? నాకేమనిపించిందంటే, ఆ గూగుల్లో కొట్టిన వెస్టేజ్ సబ్బులు, సర్పులు, షాంపులు, పేస్టులు, పాయకాలు కడిగేది, గిన్నెలు నూడ్చేది కనపడుతున్నాయి. అలా నాకేమనిపించిందంటే, ఒరే ఇంత బతికి సబ్బులు అమ్ముకుంటారు ఎవడన్నా? తెలంగాణ మొత్తానికి మేనేజర్ మరి జీతం తగ్గింది కానీ పొజిషన్ అయితే అట్నే ఉంది కదా. లాక్డౌన్ అయిపోతే మళ్ళీ వస్తుంది కానీ సబ్బులు అమ్ముకోమంటేది మా సీన్ గారు. నాకు జాయిన్ చేసిన ఆయన పేరు శ్రీనివాస్ సారు. సార్ది మంచాలు, మా ఊరు పక్కనే. నా క్లాస్మేట్, వాడు డిగ్రీ క్లాస్మేట్. ఇప్పుడు నెలకు 9 లక్షలు తీసుకుంటుండు వెస్టేజ్ లో, బాలం శ్రీనివాస్ సార్. అయితే మనకు దోస్తులు చెప్తే ఎమ్మటే ఇనబుద్ధి అవుతుంది అమ్మచ్చా. అస్సలే ఆడెవడు మనకు సీన్ గాడు కంటే మెరక. నా ఎమ్మడి చూసి రాసినోడాడు. గవర్నమెంట్ జాబ్ ఉన్నాడు, పంచాయతీ సెక్రటరీ ఉన్నాడు. అరే నేను జాబ్ వదిలేస్తున్నారా అని చెప్పి 4 నెలలు నా ఇంట పడ్డానికి ఒక మాట చెప్పిండు. 4 నెలలు నా ఎమ్మడే పడి, నీకు మీటింగ్ టికెట్ నేను పెడతారా, పెట్రోల్ కూడా నేను ఓపిస్తారా, ఒక్క మీటింగ్కి రారా అంటుంటే అన్నీడే పెడతాటుంటే నేను జాయిన్ అయితే ఈయనకి ఎంత వస్తుందో. నా దగ్గర ఒక ఐడి తీసుకుంటే ఈయనకి ఎన్ని లక్షలు పడతాయి అకౌంట్లో. మన నెత్తి మీద 15 రూపాయలు పెడితే 20 రూపాయలు కూడా ఎవడుకునే పొజిషన్ లేదు. అప్పుడు మనం జాయిన్ అయితే లక్షలు వస్తాయని ఫీలింగ్. లాస్ట్కి ఏమన్నాడంటే, సైదులు నేను గవర్నమెంట్ జాబ్ వదిలేస్తున్నా అన్నాడు. వదిలేస్తున్నాను. ఎంత శరం తప్పినోడైనా ఏన్నో ఒక ఆలోచించాలి. ఎస్ ఆర్ నో? నేనేం ఆలోచించిన అంటే,
ఇంత కష్టపడి కొట్టినటువంటి గవర్నమెంట్ జాబ్, ఎంత కష్టపడి కొట్టినా నేను ఎందుకంటా అంటే మనకు రాలే కదా, మనం ట్రై కూడా చేయలే గవర్నమెంట్ జాబ్. సో ట్రై చేయనోనికి ట్రై చేసి కొట్టినోడు గ్రేటా కాదా? ఇంత గ్రేట్ అయినోనికి ఏం పుట్టింది? చాలా కష్టపడి సాధించిన గవర్నమెంట్ ఉద్యోగమే సబ్బుల కంపెనీ కోసం వదిలేస్తా అంటాడేంది వీడు, ఇంకేమైనా పిచ్చికిట్ల పట్టిందని చెప్పి అప్పుడు అనుకున్న నేను మీటింగ్ పోవాలి. ఎందుకు పోవాలంటే ఇన్నోట్ల మనం పోయాలి కదా. మనం బాగుపడపోయినా పర్లేదు కానీ ఇంకోడన్నా బాగుపడుతున్నా నేను కాళ్ళు పట్టుకొని గుంజి రేపు పొద్దుగాల నువ్వు చెప్పిందే కరెక్ట్రా, నేను నీ ఎమ్మడి వస్తా అని చెప్పి మన ఎమ్మడి కూర్చొని 90 దాగి స్టఫ్ తింటే మనకు నిమ్మలం అన్నోట్ల మనం పోయాలి. ఫస్ట్ బాగుపడొద్దు, వాడు బాగుపడితే మనం ఒక్కరే ఉంటాం చిటి చెట్టు కింద. ఏ సార్ నో సీన్ సార్కు ఇది ఏందో రాంగ్ ఉంది. సీన్గాడు పాపం అమాయకుడు కాబట్టి, ఎవడు అమాయకుడు? గవర్నమెంట్ జాబ్ కొట్టినోడేమో అమాయకుడు, అప్లై కూడా చేయని మనం తురుములం. అట్లా అనిపించి మీటింగ్ పోయి కూర్చున్నా. నన్ను మీటింగ్కి ఎట్లా తీసుకుపోయారు తెలుసా? మీరు ఎట్లా వచ్చారో నాకు తెలియదు కానీ ఒకసారి బండి నడుపుతున్నాడు నన్ను తీసుకుపోయేటప్పుడు, ఇంకొకసారి వెనుక కూర్చున్నాడు. ఆ ఇద్దరు నడుమ నన్ను కూర్చోబెట్టిడు. పెద్దమ్మ తల్లికి బలిచ్చే దున్నపోతులు పట్టకపోతాడు. నా మనసులో ఏముందంటే ఇంత మర్యాదతో తీసుకుపోతారంటే గట్టిగానే కొనిపిస్తాను నాతోటి. కామెడీ ఏంటంటే ఆ బండి నాదే, అల్ల పెట్రోల్ కూడా నాదే. సీన్ గారు చెప్పి ఉంటాడు పాండి సార్, గీడు బేకార్ గాడు ఎప్పుడు దుంకిపోయేది తెలియదు, జాగ్రత్తగా పట్టుకపోవారు దాకా. యాచారం దాకా పోయినాం. జామకాయలు తిందాంరా, తిందాం ఎందుకు జామకాయలు పైసలు అల్లే ఇచ్చారు. ఇంత బలవంతంగా నన్ను ఎందుకు పట్టుకపోతారంటే ఆ బిజినెస్ ఏందో నాకు తెలియదు. వాళ్ళ ఇంటెన్షన్ అలా ఒకటే, ఈయనకి అర్థమైతే ఈయన నిలబడతాడు. సీన్ సార్ నాతో మాట్లాడారు, సైదులు మా నాయన గొర్రెలు కాస్తాడు, మీ నాయన బర్రెలు కాస్తాడు రా, మన ఇద్దరం పేదోళ్ళమే, గవర్నమెంట్ జాబ్ వచ్చినా నా జీవితం అట్నే ఉంది, భార్య పిల్లలతోటి కనీసం ఒక్క రోజు కూడా స్పెండ్ చేయనటువంటి టఫ్ లైఫ్ ఉంది, లాక్డౌన్ వచ్చిన తర్వాత ఇంకా అధ్వానంగా అయింది, సేమ్ నాతో సమానంగా నీది కూడా అట్నే అయిందిరా, మన ఇద్దరికి ఒక మంచి అవకాశం ఉంది, నువ్వు జాయిన్ కాకు, ప్రొడక్ట్ కూడా కొనకు, నేను బిజినెస్ చేయమని బలవంతం కూడా పెట్టను, కానీ ఒక మీటింగ్కి రా, ఈ బిజినెస్ కాన్సెప్ట్ ఏందో అర్థం చేసుకో. వాడు ఇంత క్లియర్గా చెప్తా ఉంటే నా మైండ్ అలా చెప్తుంది, తెలంగాణ మేనేజర్ కాబట్టి నేను జాయిన్ అయితే ఇది బాగానే వస్తట్టుంది. నా పేరు చెప్పుంటాడు ఆడ కంపెనీలో ఆల్రెడీ, మన పేరు 50 బన్ గయా 15. మన పేరు చెప్తే మాత్రం మనకి ఏమొస్తుంది, మాత్రం గడిపోసలు. మన ఆలోచన అట్లా ఉంటుంది. జర్ర బదిలాడితే కదా సార్, కొన్ని ముందు కూర్చోండి సార్ అంటే ఇంకెంతసేపు మీటింగ్, సమస్యలు ఉన్నాయా? నేను అట్లనే ఉండి పోయి మీటింగ్లో కూర్చున్నా. నేను పోయిన మీటింగ్కి 6 వచ్చారు. ఎంతమంది? నా దృష్టిలో ఇది ఏం కంపెనీ? సబ్బుల కంపెనీలు ఎంతమంది కూర్చుర్రు? 6 కూర్చురు అంటే చాలా పెద్ద కంపెనీ అనిపిస్తుందా, సబ్బుల కంపెనీ అనిపిస్తుందా? ఇక అయిపోయింది నా పని. నేనేమనుకున్నా అంటే ఈ మీటింగ్ నేను వచ్చుడే ఎక్కువ, ఈ 6 ఇట్లా ఇప్పుడు మనమే గ్రేటు. తెలంగాణ మేనేజర్ 50 బన్ గయా 15 వాళ్ళకి తెలియదు కదా, కాలు మీద కాలు వేసినా. ఇక నా మైండ్ ఏముందంటే ఆయన చెప్పురు మీరు ఏందో బిజినెస్ ప్లాన్ అన్నారుగా అన్నట్టు నడుస్తుంది. ఆయన వచ్చి ఏం చెప్పిండంటే, ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా నండి నా రిక్వెస్ట్. ఆయన ఏమన్నాడంటే, సార్ ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళలో 198 మందికి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏందో తెలియదు. ఆ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఏందో మీరు తెలుసుకొని వెళ్ళండి, జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మీకు ఇంటికి పోయిన తర్వాత ఒకవేళ చెయ్యాలనిపిస్తే మాకు కాల్ చేయండి, కలిసి పనిచేద్దాం. ఇప్పుడు మాత్రం మిమ్మల్ని వెళ్ళటానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ బిజినెస్ ఏందో అర్థం చేసుకొని వెళ్ళండి అన్నాడు ఆయన. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఓహో కొనేది లేదా, కొనమని ఏం చెప్తలేరా, ఖర్చు ఏం కాదా, ఇట్లా అనిపిస్తుంది నాకు. ఏమున్నాయి అప్పుడు ఖర్చు అయితే అనుకో 132 రూపీస్ నా అకౌంట్ బ్యాలెన్స్ అప్పుడు, రైట్. దాంతో కూర్చొని నేను ఆలోచిస్తున్నా ఏంటంటే ఈ బిజినెస్లో గ్యారంటీగా మోసం ఉన్నది, కానీ ఎట్లెట్లా మోసం చేస్తారో నాకు తెలియదు. ఇప్పుడు అది మోసం ఎట్లా చేస్తారో తెలియంది. నేను ఫేక్ అన్నా అనుకో 6 పాటు పడేసి కొడతారు అన్నే. ఫేక్ అనొద్దు, తెలియంది అనొద్దు, తెలిసినాక కొట్టినా ఏం కాదు. ఎస్ ఆర్ నో? కాబట్టి వినటానికి సిద్ధమైపోయినా, వినటం స్టార్ట్ చేసినా. ఇప్పుడు మిమ్మల్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, జస్ట్ వినండి, అర్థం చేసుకోండి. నేను మాట్లాడేటప్పుడు ఎక్కడైనా మీకు ఇది రాంగ్ సార్ అనిపిస్తే చేయలేపి క్వశ్చన్ అడగండి, సార్ మీరు తప్పు మాట్లాడుతున్నారు, రైట్. ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో చిన్న పిల్లలకు కూడా ఫోన్ ఇస్తే వాళ్ళకి కావాల్సిన వీడియో చూసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టే రోజులు ఇవి. ఎస్ ఆర్ నో? అడగోలుగా మసిపూసి మారేడికాయ చేసి చెట్ల మీద ఇస్తరాకులు కుట్టే రోజులు ఇవి. కాబట్టి జస్ట్ అండర్స్టాండ్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ బిజినెస్. ఆర్ యూ ఆల్ రెడీ? 1 2 గదే 1 2. థ్యాంక్ యూ సో మచ్. ఇన్నే ఉన్నారుగా అందరూ?
సింపుల్ గా డైరెక్ట్ సెల్లింగ్ ఒకసారి వెనకకెళ్ళి వస్తే 1920లో ఈ బిజినెస్ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. 1996లో ఈ బిజినెస్ ఇండియాకి వచ్చింది. కాలిఫోర్నియా సిటీలో మొదలైన డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఇండియాకి వచ్చింది 1996లో. మన దురదృష్టం ఏంటంటే అప్పటికి బిజినెస్ మీద చాలా మందికి అవగాహన లేక డబ్బులు మాత్రమే ప్రమోట్ చేశారు. నేను జాయిన్ అయినా నాకు కార్ వచ్చింది, నేను జాయిన్ అయినా మా పిల్లలు ఈ స్కూల్లో చదివించిన, నేను జాయిన్ అయినా ఇగో ఈ బిల్డింగ్ కొన్నా, ఓన్లీ డబ్బులు చూపెట్టారు తప్ప ఏం చేస్తే డబ్బులు వస్తున్నాయి ఎక్కువ మంది చెప్పలేదు, అడిగేటోళ్ళు కూడా అడగలేదు. ఏం చూసారంటే అన్న నువ్వు జాయిన్ అయ్యి నీకు ఇల్లు వచ్చింది కదా నన్ను కూడా జాయిన్ చేయి. ఎట్లా వచ్చింది అది అడుగులే వెళ్ళు, నీకు వచ్చింది కాబట్టి నేను కూడా వస్తా. అట్లా కొంచెం ఫైనాన్షియల్ గా డ్యామేజ్ అయిన వాళ్ళందరూ కూడా ఇలాంటి బిజినెస్లలో కంపెనీ ప్లాన్ ఏంటిది అసలు బిజినెస్ ఏంది అర్థం చేసుకోకుండా డబ్బులు చూసి జాయిన్ అవటం వల్ల 2013 దాకా మంచి కంటే చెడే ఎక్కువ జరిగింది డైరెక్ట్ సెల్లింగ్ పేరు చెప్పుకొని. అందులో మీకు తెలిసిన కొన్ని కంపెనీలు ఉంటాయి డబ్బులు కట్టి ఎత్తేసినాయి, రైట్. అయితే 2013లో ఇండియన్ గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటిది, ప్రపంచవ్యాప్తంగా ఈ బిజినెస్ ఎలా ఉంది, ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో ఈ బిజినెస్ నెత్తి మీద పెట్టుకున్నారు. ఇండియాలో మాత్రమే మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. కారణం ఏంటంటే ఈ బిజినెస్ ఏందో జనాలకి తెలియదు. 500 నోటు ఒరిజినల్ ఎలా ఉంటుందో తెలిస్తేనే డూప్లికేట్ నోటు గుర్తుపట్టి వస్తుంది. అవునా? డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏందని ఊళ్ళో పోయి అడుగురు ఎవరన్నా, ఊళ్ళేందుకు హైదరాబాద్ అడుగుపోయి ఎవరన్నా తెలుసా? తెలియదు. అది ప్రాబ్లం. అది తెలియదు కాబట్టి 2013లో ఇండియన్ గవర్నమెంట్ మనీ సర్క్యులేషన్ స్కీమ్, చైన్ సిస్టమ్, పిరమిడ్ స్కీమ్, పాంజీ స్కీమ్ ఈ 4టిని ఇవి ఖచ్చితంగా జనాల్ని మోసం చేసే అవకాశం ఉన్న దీంట్లో ఒకరిద్దరు బాగుపడచ్చు కానీ లక్షల మంది మోసపోయే ఛాన్స్ ఉందిలా. అందుకే ఈ స్కీమ్లు ఉండొద్దని చెప్పి వాటిని బ్యాన్ చేయడం జరిగింది 2013లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ పేరు చెప్పుకొని జరిగే స్కీమ్లను బంద్ చేయడంతో పాటు ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ ఎలా ఉంటుందో జనాలు చెప్పకపోతే మంచి చెడు అన్ని ఒకే దంటకి వెళ్ళిపోతాయి. ఇవన్నీ మోసం అనుకుంటారు, జనాలు మొత్తానికి వదిలిపెట్టే అవకాశం ఉంటుంది, ఈ ఇండస్ట్రీకి అన్యాయం జరుగుతుందని చెప్పి 2016 సెప్టెంబర్ 9వ తారీఖు నేను మీకు డేట్లతో సహా ఎందుకు చెప్తున్నా అంటే ఇంటికి పోయి క్రాస్ చెక్ చేసుకోవడం కోసం, రైట్. 2016 సెప్టెంబర్ 9వ తారీఖున భారత పార్లమెంట్ సాక్షిగా ప్రభుత్వంలో ఒక మినిస్ట్రీ ఉంటుంది, కన్జ్యూమర్ అఫైర్ మినిస్ట్రీ. ఆ మినిస్ట్రీ యొక్క మినిస్టర్ పేరు రామ్ విలాస్ పాస్వాన్. మీకు ఐడియా ఉంటే గూగుల్ చేసి చెక్ చేసుకోండి. రామ్ విలాస్ పాస్వాన్ గారి ఆధ్వర్యంలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి 13 పేజీల గైడ్ లైన్స్ ఇచ్చింది ఇండియన్ గవర్నమెంట్. మన బ్యాడ్ లక్ ఏంటంటే ఆ గైడ్ లైన్స్ ఇచ్చిన విషయం కూడా ఇక్కడ కూర్చున్న మనలో చాలా మందికి తెలియకపోవడం. రాజకీయాల్లో ఏమేమి జరుగుతుందో 24 గంటలు టీవీలో పెంట చేసి చెప్తారు. దాన్ని కేసీఆర్ ఏమన్నాడు, కవితక్క ఏమన్నది, కవితక్క మళ్ళీ తీన్మార్ మల్లన్న ఏమన్నాడు, తీన్మార్ మల్లన్న కేటీఆర్ ఏమన్నాడు, ఈ మాత్రం రోజు అప్డేట్స్ వస్తాయి. గవర్నమెంట్ ప్రపంచవ్యాప్తంగా దుమ్ము లేపుతున్నటువంటి ఒక ఇండస్ట్రీ గురించి పార్లమెంట్ సాక్షిగా గైడ్ లైన్స్ ఇస్తే దానికి ప్రచారం లేకపోవడం మనం బాధపడాల్సిన విషయం. ఎస్ ఆర్ నో? మన ఒక్క గవర్నమెంట్ కాదు, చాలా రాష్ట్రాల గవర్నమెంట్లలో దీని మీద అవగాహన లేదు. ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే 2016 సెప్టెంబర్ 9వ తారీఖున 13 పేజీల గైడ్ లైన్స్ వచ్చినాక ఎమ్మటే తెలుగు రాష్ట్రాల్లో కూడా మన తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు కేసీఆర్ సార్ వచ్చినప్పుడు 2018 నవంబర్లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, సమాజంలో దీనికి ఉన్నటువంటి రిక్వైర్మెంట్ని, దీన్ని ఏమంటారు గుర్తించాల్సినటువంటి అవసరాన్ని అప్పుడు వాళ్ళు పట్టుకొని ఈ వ్యవస్థ కనుక మనం కొంచెం బలం చేకూరిస్తే గవర్నమెంట్ ఎంత తలుచుకున్నా అందరికి ఉద్యోగాలు ఇవ్వలేదు, అందరికి ఉపాధి కల్పించలేదు, అందరికి పనికి ఆహార పథకం ఇవ్వలేదు. ఎస్ ఆర్ నో? ఈ వ్యవస్థను కనుక మనం కొంచెం బలోపేతం చేస్తే అడుక్కు తినే వాళ్ళ దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు అందరూ చేసుకోగలిగేటటువంటి బిజినెస్ ఇది. ఒక్క పైసా పెట్టుబడి పెట్టకుండా, ఎవరిని మోసం చేయకుండా, మనం మోసపోయే అవకాశమే లేకుండా ఉన్నటువంటి బిజినెస్ ఇది. దీని గురించి సమాధానం తెలవాలని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ కూడా 2018 నవంబర్లో దీనికి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అది V6 న్యూస్ లో కూడా వచ్చింది. ఈ మీటింగ్ అయిపోయే లోపల నాకు ఒకసారి గుర్తు చేయరాము, ఎవరైనా గుర్తు చేయండి, నేను మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను. న్యూస్ వచ్చింది 2018లో, రైట్. రీసెంట్ గా ఫిబ్రవరి 19వ తారీఖు 2025 మొన్న కేరళ గవర్నమెంట్ పినరై విజయన్ సార్, కేరళ సీఎం, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి జనాలకు భయం అవుతుంది, డైరెక్ట్ సెల్లింగ్ ఒరిజినల్ ఏందో మనం కనుక వీళ్ళకి కొంచెం అవేర్నెస్ కలిగిస్తే, ఇలా కొంచెం అవగాహన కల్పిస్తే, ఇగో ఈ కంపెనీ బాగుంటుంది, ఈ కంపెనీ బాగుంటుంది అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చెప్పగలిగితే, దానికి ఒక మానిటరింగ్ బడి ఏర్పాటు చేయగలిగితే, ఫేక్ కంపెనీలు గుర్తించగలిగేటటువంటి నాలెడ్జ్ మనం జనాలకు ఇస్తే వాళ్ళలో చాలా మంది ఫైనాన్షియల్ గా స్టేబుల్ అయ్యే ఛాన్స్ ఉన్నది అని చెప్పి దీనికి ఒక మానిటరింగ్ బడి ఏర్పాటు చేస్తారు. రీసెంట్ గా ఫిబ్రవరి 19వ తారీఖు 2025 మన తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి మొన్న రేవంత్ రెడ్డి సార్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా సెప్టెంబర్ 13వ తారీఖు 2024 ఇద్దరు గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీలు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ జేఎస్ రంజన్, ఐపీఎస్ ఆఫీసర్ పీసీ చౌహాన్,
FIDSA ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ కండక్ట్ చేసినటువంటి ఒక పెద్ద మీటింగ్, అది తాజ్ డెక్కన్ హోటల్లో జరిగింది. ఆ మీటింగ్ కి గవర్నమెంట్ వైపు నుంచి వీళ్ళిద్దరు చీఫ్ గెస్ట్లుగా వెళ్ళారు. ఆ వీడియోస్ కూడా మీకు గూగుల్లో ఉన్నాయి, సెర్చ్ చేయండి. 14 పేపర్లలో వచ్చింది ఈ విషయం. తెలుసా ఎవరికన్నా? ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి అసలు ఆ పాయింట్ వైపే వెళ్ళాం మనం. కాబట్టి ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల, నేను వెస్టీజ్ కంపెనీ ఒకటే గొప్పదని చెప్తలేను సార్. వెస్టీజ్ కంపెనీ నేను ఉన్నా కాబట్టి దీని గురించి నేను చెప్తున్నా. బట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ చాలా గొప్పది, దానివల్ల జరిగే మంచి చాలా గొప్పది. దీనివల్ల సంపాదించే ప్రతి ఒక్క రూపాయి నువ్వు గర్వంగా గల్లెగరేసుకొని ఇంట్లో కాడికెళ్ళి, ఫ్యామిలీ కాడికెళ్ళి, సమాజానికి కూడా చాలా గట్టిగా చెప్పొచ్చు. కాబట్టే గవర్నమెంట్ దీన్ని ఎంటబడ్డాయి. ఇగో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇలా చేసే కంపెనీలో మీరు చేయొచ్చు, తప్పేం లేదు. హైదరాబాద్ లో ఫ్లాట్ కొనండి, FTL జోన్ లో ఉంటే కొనొద్దు, బఫర్ జోన్ లో ఉంటే కొనొద్దు, హైడ్రా రూల్ చేస్తుంది. ఇది రూల్. ఆ రూల్ పాటిస్తే నువ్వు ఎక్కడైనా ఇల్లు కట్టుకున్నా ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఏ సార్నో డైరెక్ట్ సెల్లింగ్ కూడా మీరు చెయ్యండి. ఇగో ఈ రూల్స్ పాటించే కంపెనీలో జాయిన్ అవ్వండి, గుండె మీద చేసుకొని పని చేసుకోండి. నేను ఎవరు అడగరు. మేము పోలీస్ స్టేషన్ పోయి పర్మిషన్ తీసుకొని మీటింగ్లు పెడుతున్నాం. పోలీస్ స్టేషన్ లో కూర్చొని వాళ్ళకు ఈ బిజినెస్ ఏం తమ్మి అని చెప్తే వాళ్ళు కానిస్టేబుల్స్ అడిగినా, SI అడిగినా, CI అడిగినా ఫుల్ గా పేపర్ మీద పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. సార్ ఇగో బిజినెస్ ఇది, గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ఇవి, దాని ప్రకారం పనిచేసే కంపెనీలో కొన్ని కంపెనీలు ఉన్నాయి, అందులో ఇండియాలో నెంబర్ 1 కంపెనీ. ఇట్లా చెప్పగలుగుతున్నాం అంటే గవర్నమెంట్ సపోర్ట్ దీనికి రీసెంట్ గా స్టార్ట్ అయింది. ఇంతకు ముందుకు దీని మీద కనీస అవగాహన కూడా లేదు. ఒకటే పట్టుకోరు, జాయిన్ కావాలి, జాయిన్ చేయాలి. ఎంతమందిని జాయిన్ చేస్తే అన్ని పైసలు వస్తాయి. ఇక మన దౌర్భాగ్యం ఏంటంటే యూట్యూబ్. ఆ యూట్యూబ్ లో ఎవడు చూడనటువంటి ఓ ఛానల్ అలగబడుతుంది. వానికి ఎవడు డేకన్ కూడా ఇక్కడ ఒక లైక్ కొట్టడు, ఓడు ఫాలో కాడు. వాళ్ళు ఏం చేస్తారు, ఎవడు చూడనటువంటి ఛానల్ మామూలు గురించి మాట్లాడితే ఎవరు పట్టించుకోరు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే అందరు చూస్తారు. ఎస్ఆర్నో. ఇప్పుడు ఇది భూమిలో ఉన్నటువంటి ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాడికి వెళ్ళి స్టేట్ గవర్నమెంట్స్ కూడా దీన్ని పట్టించుకొని ఈ ఇండస్ట్రీ ఫ్యూచర్ ఉందని ఇప్పుడు చెప్తున్నారు. నీలాంటి కొన్ని లక్షల మంది బిజినెస్ లోకి వస్తున్నారు. ఇప్పుడు దీన్ని గెలికినాం అనుకో అందరు చూస్తారు దాన్ని. ఈ దురాలోచనతోటి ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా ఆఫ్ నాలెడ్జ్ తోటి వీడియోలు చేయడం మొదలు పెడతాను. నేను మీకు ఇక్కడ ఒక మాట చెప్తా, డైరెక్ట్ సెల్లింగ్ అంటే నేను మీకు అర్థమయ్యేటటువంటి భాషలోనే మాట్లాడతా. నేను చెప్పిన దానికి ఏమైనా రాంగ్ ఉంటే నన్ను ఇక్కడే కొట్టండి. మీరు ఒకవేళ ఆ యూట్యూబ్ ఛానల్ చూసినప్పుడు మీకు అర్థమైతే వీడు ఏం చెప్పి మాట్లాడుతున్నా మీకు తెలిసిపోతుంది. అది కూడా చూడండి. సోషల్ మీడియా ప్రభావితం చేయాలి, పాజిటివ్ అనా నెగిటివ్ అనా అది కూడా మీకు ముందే చెప్తున్నా. నేను సోషల్ మీడియాలో దుష్ప్రచారం ఎక్కువైపోయింది. ఈ మధ్యన కొంతమంది, నేను వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్తున్నా, ఎవరైనా వీడియో చేసి యూట్యూబ్ లో పెడితే కూడా ఈ వీడియో కూడా అలాగ పోద్దాం. వాళ్ళ పాపం మంచిగా చెప్తున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ లో మంచి కంపెనీలు ఉన్నాయి, మందిని ముంచేటి కూడా ఉన్నాయి. మీరు జాగ్రత్తగా చూసుకొని జాయిన్ అవ్వండి. రియల్ ఎస్టేట్ లో కానీ మిగతా అన్ని ఇండస్ట్రీలో మంచి చెడు ఎలాగుందో దీంట్లో కూడా మంచి చెడు కంపెనీలు ఉన్నాయి, మీరు చూసుకొని జాయిన్ అవ్వండి. ఒక ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రాడినరీగా తీర్చిదిద్దేటటువంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో జనాలు మోసం చేసే కంపెనీలు చాలా ఉన్నాయి. మీరు మోసం చేసే కంపెనీలు గుర్తుపట్టడం ఎట్లా వాళ్ళు కూడా చెప్తున్నారు. నేను 2021 నుంచి ఈ పని చేసుకుంటూ వస్తున్నా. ఆ తాజ్ డెక్కన్ హోటల్లో జరిగిన మీటింగ్ లో మన తెలంగాణ IAS ఆఫీసర్ ఏం చెప్పిందంటే, మీరు జనాల దగ్గరికి వెళ్ళి, మీరు అంటే మనం డైరెక్ట్ సెల్లింగ్ చేసే వాళ్ళందరూ ఏమన్నాడంటే, మీరు జనాల దగ్గరికి వెళ్ళి, సార్ నువ్వు రా, నీకు లచ్చిప్పిస్తా, నువ్వు రా, నీ కారు వస్తుంది, తొందరలో నువ్వు కోటీశ్వరం అవుతావు, ఇంటికాడ కూర్చొనే కోట్లు సంపాదించుకోవచ్చు, వారం నీ అకౌంట్ లో పైసలు పడతాయి, అవసరం లేకున్నా ఇగో ఈ ప్రోడక్ట్ కొను అని చెప్పి వాళ్ళ దగ్గరికి పోయి బలవంతంగా జాయినింగ్లు చేసి అరచేతిలో వైకుంఠం చూపించేటటువంటి అబద్ధం మాటలు చెప్పకుండా, అసలు ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటిది, గవర్నమెంట్ దేనికి గైడ్ లైన్స్ ఇచ్చింది, గైడ్ లైన్స్ ఇచ్చిన ఇండస్ట్రీలో మోసాలు జరిగే అవకాశం ఎందుకు లేదో వాళ్ళకు పరిపూర్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళ వెనకాల ఉన్న ఆకలిని బట్టి, వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళంతా వాళ్ళే వచ్చి జాయిన్ అయితే వాళ్ళని నెత్తి మీద పెట్టుకొని పని చేయించుకోండి. మీరు కూడా వాళ్ళతో పని చేయండి, సక్సెస్ అవ్వండి అని చెప్పి సార్ చెప్పింది. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఫైనల్ గా మీరు జాయిన్ చేయడం ఇంపార్టెంట్ కాదు, బిజినెస్ ఏందో అర్థం చేపియండి, అది ఇంపార్టెంట్ అని చెప్పిండు. అది కరెక్టా కాదు సార్? నేను అదే మాట ఆయన 2024లో చెప్పిండు, నేను 2021 నుంచి అదే పని చేస్తున్నా. రైట్? అసలు ఈసారి కూడా రాకపోతే కొడతారు. అయితే ఇప్పుడు మనకేం తెలవాలంటే, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి MBAలో సబ్జెక్ట్ ఉన్నారు సార్. మీరు ఎవరైనా MBA చదివిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి సిలబస్ ఉంటుంది దాంట్లో. రైట్? డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఇంటర్మీడియట్, లాస్ట్ టైం ఇంటర్మీడియట్ జరిగినటువంటి ఎగ్జామ్స్ లో CBSE సిలబస్ చదువుతున్న స్టూడెంట్స్ కి వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్, ఎక్స్ప్లెయిన్ లేటెస్ట్ మెథడ్ అని ఒక క్వశ్చన్ వచ్చింది. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటిది, దాంట్లో లేటెస్ట్ గా ఇప్పుడు ఉన్నటువంటి మెథడ్ ఏంటిదని ఎక్స్ప్లెయిన్ చేయమని క్వశ్చన్ వచ్చింది. క్వశ్చన్ వచ్చింది అంటే సిలబస్ ఉన్నట్టా లేనట్ట? చదువుకునే పాఠ్య పుస్తకాల్లో కూడా ఒక బిజినెస్ గురించి సిలబస్ ను జోడించారు అంటే దాని భవిష్యత్తు ఉన్నట్టా లేనట్ట? మరి ఎందుకు ఈ తలకాయ లేనోడు ఫేక్ అంటాడు? దీన్ని అర్థం కాకనా, అర్థం అయ్యా, తెలిసా తెలియకనా? నేను మళ్ళీ చెప్తున్నా, ఫేక్ అంటే ఎవరు తప్పు కాదు, వాళ్ళు ఇంతకు ముందుకు మోసపోయి ఉంటారు కొన్నిట్లలో.
కాబట్టే ఈ మాట వస్తుంది. నేను అందుకే ఇది ఒక ఛాలెంజింగ్ గా తీసుకున్నా. జనాల దగ్గరికి వెళ్ళి ముందు జాయిన్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ఇది ఏందో అర్థం చెప్పేయడం ఇంపార్టెంట్. సో మళ్ళీ ఒకసారి నేను డేట్ గుర్తు చేస్తున్నా. 1920లో బిజినెస్ స్టార్ట్ అయింది కాలిఫోర్నియా సిటీలో. ఇండియాకి వచ్చింది 1996లో. 2013లో ఫేక్ స్కీమ్లను గవర్నమెంట్ బంద్ చేసింది. 2016 సెప్టెంబర్ 9వ తారీఖున మొదటిసారి గైడ్ లైన్స్ ఇచ్చింది. రెండోసారి 2021 డిసెంబర్ 28 లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మొదటిసారి ఒక గెజిట్ కూడా ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2023 జూన్ 21 తారీఖున ఇంకో గెజిట్ కూడా ఇచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించి. సో గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ దిస్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీ చాలా మంచిది, కాకపోతే ఈ రూల్స్ పాటించే కంపెనీలో మాత్రమే మీరు జాయిన్ అయితే మోసపోకుండా ఉంటారు. తొందరగా డబ్బులు వస్తాయి. మా అన్న చెప్పిండు, మా అక్క చెప్పింది, మా సొంత మరదల జాయిన్ అని చెప్పి ప్లాన్ వెళ్ళకుండా వాళ్ళ ముఖాలు చూసిపోయి నువ్వు దుంకినవా, నీ మూతి వాళ్ళ చేతి ఒక్కటేసారిగా వెళ్తాయి. ఇప్పుడు మా బావ వచ్చి నన్ను జాయిన్ అవ్వమన్నాడు. సార్ నేను బావని చూస్తానా కంపెనీని చూస్తానా? ఒకవేళ జాయిన్ కాలేదనుకో, అరే ఇక నువ్వే కాకుంటట్రా, సరే తీ కాకుంటే అయితే ఇక చిన్నప్పటి నుంచి సోపతి ఇంతేనారా అని 4 శనగబడ్డాను డైలాగులు వేస్తే మొత్తం లోపలికి వెళ్ళి దేవి 10,000 ఆయన కడతావు. నీ బావ కూడా నీకన్నా ముందే కట్టిండు. 4 రోజులు కాగానే కంపెనీ హ్యాపీ బర్త్డే అన్నది, రైట్? మీ బావ దగ్గర నువ్వు పోయి బావా అనగానే అంటాడు. ఏమైంది బావా అంటే నేను కూడా పోయినా అంటాడు. ఏం చేస్తారు అప్పుడు ఇద్దరు? 90 years ఎవరొస్తా కాడ కూర్చోవాలి తప్ప పీకేది ఏం లేదు. ఎస్ ఆర్ నో? కాబట్టి జనాల్ని చూసి జాయిన్ అయ్యే బిజినెస్ కాదు ఇది. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇంతమంది వచ్చారంటే ఈ కంపెనీలో నేను కూడా చేస్తా అనుకుంటే వాళ్ళు కూడా ఉంటారు. ఇంతమందికి డబ్బులు వచ్చినాయంటే నేను కూడా చేస్తాను. నేనే చెప్తున్నా, అట్లా నువ్వు జనాల్ని చూసి కానీ కంపెనీలో పైసలు చూసి కానీ నా కారు చూసి కానీ గట్టిగా మాట్లాడుతున్నా నేను చెప్పే మాటలు చూసి కానీ నువ్వు జాయిన్ అవ్వకు. బిజినెస్ లో ఏముందో అర్థం చేసుకో. ఈ బిజినెస్ నేను చేయడం వల్ల నా భార్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం, మా హస్బెండ్ ఈ పని చేస్తున్నాడు అని చెప్పి. నా పిల్లలు కూడా రేపు పొద్దుగాల వేరే వాళ్ళకి బిజినెస్ గురించి మా నాన్న ఈ బిజినెస్ చేస్తున్నాడని చెప్పుకోగలుగుతారని ఆలోచించు బిజినెస్ అర్థమైనాక. ఓకేనా? ఒక్క మాట చెప్పండి. ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? 1 2 తెలుసు నాకు మీ బాధ ఏంటంటే తొందరగా అయిపోగొట్టాలని ఉంది. బోరు కొడుతుందా సార్? కొట్టినా చేసేది ఏం లేదు. ఏం చేస్తారు బోరు కొడితే? లేచిపోవాలి, కూర్చొని తినాలి, రెండే ఆప్షన్లు. అవునా? ఆర్ యు ఆల్ రెడీ? అక్కవ్ మళ్ళా లేచింది. ఎవరు తీసుకొచ్చిర్రా అని. సరే రెడీయా? ఆడెవ్వరు లేరు, ఈడుందామా కానీ ఈడ చూపిస్తే ఫీల్ అవుతుందని అడు చూపిస్తాను. రెడీయా అందరూ? సో ఇప్పటిదాకా నేను డేట్లు చెప్పినా, కొంచెం అఫీషియల్ డాటా చెప్పినా మీకు ప్రూఫ్స్ కోసం, రైట్? ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే అసలు ఒరిజినల్ గా డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటిది మన భాషలో అర్థం చేసుకుందాం, అమ్మ భాషలో. ఆర్ యూ రెడీ? ఆర్ యూ ఆల్ రెడీ? అందరు మాట్లాడేదాకా నేను మొదలు పెట్టా. ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? అమ్మయ్య ఇప్పుడు మాట్లాడు. సింపుల్ గా అర్థం చేసుకుందాం. సార్ మనం రెగ్యులర్ గా ప్రొడక్ట్స్ ఎడగొంటాం, కిరాణ్ షాప్లా, రత్నదీప్లా, మోర్లా, డిమార్ట్లా కొంటాం. అవునా? ఆ ప్రొడక్ట్లలో ఓ సబ్బు ఈ కంపెనీ కొనాలని ఎవరు చెప్తారు మనకు? అమ్మ జర కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. పాత వాళ్ళకి నేను ఏమేమి మాట్లాడతా, ఎట్టెట్ట మీటింగ్ అయిపోద్దో మీకు అందరు తెలుసు. కొత్త వాళ్ళని జర మాట్లాడియండి, ఓకేనా? సో సంతూర్ సబ్బే కొనాలి, ఫ్రీడమ్ ఆయిలే కొనాలి, లైజాలే కొనాలి, హార్పిక్కే కొనాలి. ఈ పేర్లు మన మైండ్ లోకి ఎట్లా వచ్చినాయి? ఎవరు చెప్పి ఇంటికి వచ్చేవారని డబ్స్టార్ట్ ఇచ్చిపోయిరా గట్టిగా? అడ్వర్టైజ్మెంట్ ద్వారా పేర్లు మనకు తెలుస్తాయి, అంతేనా సార్? అడ్వర్టైజ్మెంట్ వస్తేనే సంతూర్ సోప్ ఉందని నీకు నాకు తెలిసింది. ఎస్ ఆర్ నో? ఏ ప్రొడక్ట్ గురించి అయితే ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ వస్తుందో అది మనకు తెలియకముందే మన ఇంటికి వస్తుంది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఎవరిస్తారు? మాట్లాడరు. సెలబ్రిటీస్. పైసలు తీసుకొని ఇస్తారా, ఫ్రీగా ఇస్తారా? పైసలు తీసుకొని ఇస్తారు. ఆ పైసలు ఎవరివి? మన డబ్బులు సార్ సార్ చేయలే పట్టిండు నన్ను కాదా? నేను ఇందాక అన్నగా చేయలే పట్టమని చెప్పి. సరే ఓకే. డబ్బులు తీసుకొని ఇస్తారా, ఫ్రీగా ఇస్తారమ్మా? డబ్బులు. మాట్లాడరు తల్లి. కొత్తపేటలో ఎవరైనా చచ్చిపోయారా ఏంది? మౌనం పాటిస్తారు ఏంది మరి? ఎప్పుడు జోకులు వేస్తే ఊకే జోకులు అయిపోతాయి అని జర్ర ఇట్లా మొదలు పెడితే ఇట్లా చూస్తారో ఎప్పుడో నాకు అర్థం కాదు. టైం ఉందా మీకు? బాగా లేదు కదా? అందుకే జర జర రెస్పాండ్ కాదు. నేను జాయిన్ అవ్వమని అడగలేదు తల్లి, ముందు ఈను జర నవ్వుకుంటా ఈను. శవం దగ్గర కూర్చున్న సంతాప సభలో కూర్చుంటే మీటింగ్ ఏమర్థమై పాడవుతుంది. ఇంటికి పోయి ఏమో ఆడేదో మొత్తుకుండు కానీ అట్స్ టూ హాట్ అమ్మా అది హాల్ అంతా. దెర్ వాజ్ నో సమోసా, అట్లీస్ట్ నీళ్లు కూడా లేవు అసలు. బ్యాడ్ మీటింగ్ యూనో. బాత్రూంలో కూడా ఏసీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మీటింగ్కి మీకు సంబంధం లేదు, తొందరగా వెళ్ళిపోరు.
లేదు సార్, నేను పొద్దున్న లేస్తే కష్టపడే వ్యక్తిని, నా ఫ్యామిలీ కూడా కష్టాలకు వెళ్ళే వచ్చింది, నీ అవకాశం బాగుంటే ఉబ్బరాన్ని తట్టుకునే శక్తి నాకు ఉందంటే కూర్చుంటారా? ఆర్ యూ ఆల్ రెడీ? సో ప్రొడక్ట్లు అన్ని కూడా టీవీలలో అడ్వర్టైజ్మెంట్ చూసుకుంటున్నాం. నాకు మాట చెప్పు, మనం వాడాల్సిన ప్రొడక్ట్ క్వాలిటీగా ఉండాలన్నా బాగా ఫేమస్ అయి ఉండాలన్నా? ఫేమస్ ఉండాల్సిన అవసరం, క్వాలిటీగా ఉండాలి, మన శరీరానికి మంచి జరగాలి. ఆ ప్రోడక్ట్ వాడితే శరీరం లోపల కూడా మంచిగా జరగాలి, అవునా? ఇప్పుడు నాకు మాట చెప్పండి, మేడ్ మిక్స్ సోప్ క్వాలిటీయా, సంతూర్ క్వాలిటీయా? ఔర్ తోడా ఇంకా జర్రంతా ఏముంది మీ ఇంట్లో? కాదు, ఇప్పుడే చెప్తారు కదా క్వాలిటీ ఉండాలి సార్ మనం వాడే ప్రోడక్ట్ అని. మేడ్ మిక్స్ క్వాలిటీ ఉందని మీరే చెప్పారు. నేను మిమ్మల్ని ఏమంటారు చెప్పురు అని చెప్పలా. నేను అడిగితే మీరు ఆన్సర్ చెప్పారు ఏంటంటే సంతూర్ మేడ్ మిక్స్ లో మేడ్ మిక్సే మంచిది. మీరు ఏది వాడాలి యాక్చువల్ గా? ఏది వాడుతురు? ఎవరు అట్లా చెప్పారు మీకు వాడమని? అంటే మహేష్ బాబు చెప్తే ఏది వాడమన్నా వాడతారా? డాబర్ మంచిదా కోల్గేటా? సౌండ్ రాలే. ఏది వాడాలి యాక్చువల్ గా? ఏది వాడుతురు? 100లో 95 మంది గురించి మాట్లాడుతున్నా నేను. కొబ్బరి నీళ్ళు తాగితే ఆరోగ్యం బాగుంటుందా, థమ్స్అప్ తాగితే బాగుంటుందా? ఏది తాగుతారు ఎక్కువ? థమ్స్అప్ తాగితే ఆరోగ్యం పాడైతే ఏడిపోతారు? హాస్పిటల్కి పోయినాక ఏం తాగుతారు? ఇంకో ఇట్లా డిజైన్ చేసిరు. నేను ఇప్పుడు ఇళ్ళకెళ్ళి డాక్టర్లు కూడా తప్పించుకోలే, పోలీసు వాళ్ళు కూడా తప్పించుకోలే, అందరు దీంట్లోనే ఉన్నారు. పెద్ద పెద్ద ఏమంటారు పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా మనం వాడే ప్రొడక్ట్ ఎందుకు వాడుతున్నారో కూడా చాలా మంది తెలియదు. అది ఎక్కడో సౌండ్ వస్తుంది సార్, ఎవరో గుయ్య గులుగుతాను. రైట్. అయితే ఇంట్లో వాడే ప్రొడక్ట్ గురించి, సరే ఇంట్లో వాడేది కదా సార్, నువ్వు వాడే ఏ ప్రొడక్ట్ అయినా నీ ఆరోగ్యానికి సంబంధం ఉందా లేదా ప్రొడక్ట్ తోటి? ఉందా లేదు సార్? ఒక వంట నూనె నీ గుండె ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది, అవునా కాదా? అదే వంట నూనె నేను ఎత్తి మీద ఎంటికలు ఉండాలన్నా ఊసిపోవాలని డిసైడ్ చేస్తుంది. అదే వంట నూనె చర్మం యొక్క ఆరోగ్యాన్ని, చర్మం లోపల క్యాన్సర్ కణాల ఉత్పత్తిని, బాడీలో జీర్ణ వ్యవస్థ పనితీరును, ఆఖరికి మన ఇంట్లో ఆడపిల్లలు ఏ వయసుకు పెద్ద మనిషి అవ్వాలి అనే దాంట్లో కూడా నూనె పాత్ర ఉంటుంది. ఒప్పుకుంటారా? ఇన్ని రకాల రోగాలను డిసైడ్ చేసే ఒక వంట నూనె ఎవరు చెప్పాలి మనకు ఏది వాడాలనేది? మనకంటే ముందు వాడినోళ్ళు చెప్పాలి, అవునా? ఇప్పుడు ఫ్రీడమ్ ఆయిల్ మనకు ఎవరు చెప్పారు? వాడినోళ్ళ వాడనోళ్ళ? మా అమ్మ చేసింది, లైట్ గానే ఉంటది అంట ఒక ఆమె లైట్ గానే ఉంటుంది, తాగినాక మనమే టైట్ అవుతాం. హీరోలు చెప్పేటటువంటి ప్రొడక్ట్లు వాళ్ళు వాడతారా సార్? వాళ్ళు వాడేది మనకు చెప్తారా? ఎప్పుడైతే కంపెనీ ఓనర్లకి లాజిక్ అర్థమైందో ఇక మనం క్వాలిటీ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. సమంత చేతులు పెడితే సబ్బు అమ్ముడు పోతుంది, అమితాబ్ బచ్చన్ చెప్తే అగరబత్తీలు కూడా అమ్ముడు పోతాయి. ఇప్పుడు నేను క్వాలిటీ గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే. ఎక్కువ పెద్ద ఫాలోయింగ్ ఉన్నటువంటి సెలబ్రిటీని పట్టుకుంటే నా పని అయిపోద్దని ఒక లైన్ లోకి వచ్చేసారు. ఇదే కాన్సెప్ట్ మీద తెలుగులో ఒక సినిమా వచ్చింది, దాని పేరు ధృవ. మీకు డౌట్ ఉంటే సాయంత్రం ఇంటికి పోయి ఆ సినిమా పెట్టుకొని చూడండి. రామ్ చరణ్ చెప్తాడు నువ్వు ఏ నీళ్ళు తాగాలి, ఏ మెడిసిన్ వేసుకోవాలి, ఏ చదువు చదవాలనో ఒక బిజినెస్ మ్యాన్ డిసైడ్ చేస్తాడు అని. అది వాస్తవా కాదా సార్? వాస్తవా కాదా? నీళ్లు చదువు మెడిసిన్ తో ఆగిపోలే. నువ్వు ఏ సబ్బు పెట్టుకోవాలి, ఏ షాంపూ వాడాలి, ఏ హెయిర్ ఆయిల్ వాడాలి, ఏ కుకింగ్ ఆయిల్ వాడాలి, దేనితోటి బట్టలు ఉత్తుకోవాలి, దేనితోటి బండలు తుడుచుకోవాలి, దేనితోటి బాత్రూమ్ కడుక్కోవాలి, ఏది చీమలు రాకుండా పెట్టాలి, ఏది దోమలు రాకుండా వాడాలి, బట్టలకు వాసన వస్తాడు ఏది పెట్టాలి, ఇంట్లో పిల్లల ముడ్డికి ఏ డైపర్ వేయాలని కూడా అడ్వర్టైజ్మెంట్ డిసైడ్ చేస్తుంది. ఎస్ ఆర్ నో? నువ్వు ఇంట్లో కూర్చొని జస్ట్ టీవీ చూస్తే చాలు నీ ఇంట్లో ప్రొడక్ట్ ఆటోమేటిక్ వచ్చి పడతాయి. నీకు తెలుసు మేడ్ మిక్సే క్వాలిటీ అని, కానీ గోకుడు పెట్టినాక మేడ్ మిక్స్ వాడరు. గోకుడు పెట్టంగానే మేడ్ మిక్స్ తెచ్చుకుంటారు. ఎస్ ఆర్ నో? పళ్ళు ఊసిపోయినాక కోల్గేట్ క్లోజప్ వాడతారు. ఇట్లా హా అంటే అమ్మాయిలు పడిపోతారు అలా టీవీలో. దగ్గరగా రా, నువ్వు పోయి హా అను, దగ్గరగా రాను, దూరం దొబ్బేయి, గబ్బు కొడుతున్నాను అంటారు. ఎస్ ఆర్ నో? టీవీలో అడ్వర్టైజ్మెంట్ వచ్చేది నిజం కాదు, అబద్ధం అని మన అందరికి తెలిసినా అదేందో మ్యానిపులేషన్ అంతే. లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది అనగానే లైఫ్ బాయ్ రుద్దిరు, అరిగిపోయినాక రుద్దిరు దాన్ని. ఇప్పుడు వావ్ మమ్మీ అనగానే సంతూర్ వాడతారు. రేపు పొద్దున రెక్సోనా గురించి ఆడి బాగా వస్తే ఏది వాడతారు? అంటే మనం ఇది వాడాలనేది మన చేతిలో. అక్కడ ఏ మ్యూజిక్ వేస్తే ఆ మ్యూజిక్ ఎగురుతున్నాం మనం, బరాత్లు ఎగిరినట్టు. ఎస్ ఆర్ నో? నా పాయింట్ ఏంటంటే ఇది మంచిది కాదు, మా అన్ని మంచి మా వాడుకోరు, నా పాయింట్ అది కాదు. మీరు ఒక మాట చెప్పండి, ఏదన్నా ఒక విషయం, పోనీ ఒక హోటల్లో ఇడ్లీ బాగుందో లేదు ఎవరు చెప్పాలి గట్టిగా? ఒక బిర్యానీ బాగుందో లేదు ఎవరు చెప్పాలి? మన ఊళ్ళో కళ్ళు బాగుందా లేదా ఎవరు చెప్పాలి? ఒక సారు స్టిచ్చింగ్ బాగా చేస్తున్నా లేదు ఎవరు చెప్పాలి? ఒక బార్బర్ బ్రదరు కటింగ్ బాగా చేస్తున్నా లేదు ఎవరు చెప్పాలి? ఒక మేడం ఫేషియల్ బాగా చేస్తున్నా లేదు ఎవరు చెప్పాలి? ఒక సినిమా బాగుందా లేదు ఎవరు చెప్పాలి? ఇది కొత్త సినిమా ఏం కాదు కదా మనం మాట్లాడుకునేది.
మనకంటే ముందు వాడినోడే దాని గురించి మాట్లాడాలి. ఇది సృష్టి ధర్మం. ఎస్ఆర్నో. ఇప్పుడు పలుకులలో కేసరి అంటుండ ఒక ఆయన తింటాడా? అది ఏందది ఇంతకి? పాన్ పరాకు, విమల్ గుట్కా. ఇప్పుడు నేను గిడ కూర్చున్నాడు చూడు సారు, తెల్లంగా వేసుకొని మీదకి ఎక్కడ చూస్తున్నాడు ఆయన నేను ఇద్దరం కలిసి పోయి మేడం వాళ్ళ ఇంటికి పోయినాం. రైట్. ఆ మేడం వాళ్ళ ఇంటికి పోయి, అమ్మా మేము చాలా పెద్ద కంపెనీ నుంచి వస్తున్నాం, మా కంపెనీ పేరు డకోటా కంపెనీ పేరు అది. రైట్. అంత పెద్ద కంపెనీ నుంచి వస్తున్నాం, మీ ఇంట్లో మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే 4 ఉన్నారు సార్ అన్నది ఆమె. 4కి 4 క్వాలిటీ గుట్కాలు తీసుకో మేడం, బాగుంటాయని చెప్పినాం. ఏమంటారు మేడం? జర్ర ఇసుంటారా సార్ అంటది. రోకల బండ ఇరిగిపోయి నాకు కొడుతుంది ఇద్దరిని గుట్కా పేరు చెప్పంగానే. ఎస్ఆర్నో. మరి ఆయన ఏంది పలుకులలో కేసరి అంటే ఈ సారు సూపర్ స్టార్, ఈ సారు మెగాస్టార్ అంటారు. ఏంది కంపెనీ ఓనర్లు పట్టుకున్నది అది. వాళ్ళు పాన్ బాహర్, రాజ్ నివాస్ పాన్ మసాలా, ఆర్ఆర్ పాన్ మసాలా, రజనీగంధ. నీ బొంద రజనీగంధ ఏంది అది? నేను గుట్కా చెప్తేనేమో నీకు అరికాళ్ళ కాడికెళ్ళి నెత్తిదాకా నా మీద కోపం వస్తుంది. అజయ్ దేవ్గన్, అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్ మీద కోపం ఎందుకు వస్తలేదు అంటే ఆయన అజయ్ దేవ్గన్ కాబట్టి. ఇప్పుడు నేను ఏదైనా శర్వాకం ప్రోడక్ట్ నీకు చెప్పని పోనీ, మ్యాగీ నూడిల్స్ ఐడియా ఉందా? బంద్ చేసినా లేదా ఇది మంచిది కాదని? ఇప్పుడు ఉందా? బంద్ అయిందా? బంద్ అయిపోయింది. అట్టట్టుంటది. నా హోటల్లో కుక్కల బొక్కలతో బిర్యానీ పెడుతున్నాను తెలిసింది, నన్ను తీసుకుపోయి లోపటేసి దంచారు. మళ్ళీ 4 రోజులు హోటల్ ఓపెన్ చేస్తే మళ్ళీ నడుస్తుందా? మళ్ళీ కొడతానే ఉంటారా? కొడతారు గ్యారెంటీగా. ఒక్కసారి బయట పడ్డవాడు నీ నోట్ల మన్ను పోసి గుడిసెకి నింగలం పెట్టి గుండు వలగొట్టి ఇంటికి పోయినా కొడతారు నిన్ను బతకనేరు. ఎస్ఆర్నో. పోనీ మ్యాగీ నూడిల్స్ వాళ్ళు సీసం కలిపిన నేను ఇది తింటే జనాలు చేస్తారని సుప్రీంకోర్టులో ఒప్పుకున్నాక ప్రపంచం ఆకిట్లా టీవీలు వెళ్ళిపోతారు చెప్పారు మ్యాగీ తినొద్దు తింటే చేస్తారని. ఇప్పుడు మ్యాగీ ఉందా? బంద్ అయిందా? సింపుల్ గా అమితాబ్ బచ్చన్ చేతిలో పెట్టి న్యూ మ్యాగీ అంటే నడుస్తుంది. ఫేర్ అండ్ లవ్లీలో ఏదో కొవ్వు పదార్థం ఉంది, పంది కొవ్వు కలిసింది ఇంట్లో, ఇది పెట్టుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పి దాన్ని ప్రూవ్ అయినాక గ్లో అండ్ లవ్లీ పేరు మీద నడిపిస్తున్నారు. ఇప్పుడు డవ్ షాంపూలో బెంజిన్ ఉందని బంద్ చేశారు. నవ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద మార్కెట్. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ లో యాస్బెస్టాస్ ఉంది, దీనివల్ల క్యాన్సర్ వస్తుంది, దాన్ని బంద్ చేశారు. నవ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద మార్కెట్. కిట్ క్యాట్ బంద్ అయింది, కిండర్ జాయ్ బంద్ అయింది, జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ బంద్ అయింది. పెప్సీ, థమ్స్అప్లు వాడితే పేగుల లోపలి భాగంలో అల్సర్స్ ఫామ్ అయి ఫ్యూచర్ లో క్యాన్సర్ వస్తుందని చిరంజీవి వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇద్దరు 23 ఏళ్ల కింద ఈ 2 ప్రొడక్ట్లు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం బంద్ చేశారు. ఇప్పుడు ఆ 2 ప్రొడక్ట్లు ఉన్నాయా? బంద్ అయినాయా? సెలబ్రిటీలు మాత్రమే మారారు కానీ ప్రొడక్ట్ మారలే. ఎస్ఆర్నో. మళ్ళీ సింపుల్ గా మనం బయటకు వచ్చి 14 ఏళ్లకు మెచ్యూర్ అవ్వాల్సిన ఆడపిల్ల 9 ఏళ్లకు మెచ్యూర్ అయితే ఒకటే లైన్, కాలం ఖరాబ్ అయిపోయింది, అట్నే అవుతారు కథం. నిజం చెప్పురి, ఖరాబ్ అయింది కాలమా మనం తీసుకునే ఫుడ్డా? ఇంకొక మాట చెప్పురి, మన ఫుడ్ అని చెప్పారు కదా, ఖరాబ్ అయింది ఫుడ్డా? ఖరాబ్ అయిన ఫుడ్డే మనం దోలాడుకొని తెచ్చుకొని తింటున్నామా? మీరే చెప్పారు థమ్స్అప్ మంచిది కాదు, కొబ్బరి నీళ్ళు మంచివి, కానీ దవాఖాన ముందరనే కొబ్బరి నీళ్ళు అమ్ముతారు. అవునా కదా? మీరు ఇప్పుడు ఇక్కడ బయటికి వెళ్ళి కొత్తపేట నుంచి అర్థం దవాఖాన చూడరి, వెనక దవాఖాన ఉంటుంది, ముందర కొబ్బరి బొండ షాప్ ఉంటుంది. కారణం ఏంది? ఎవరు తాగుతారు దాన్ని? ఇప్పుడు దవాఖానలో పడ్డాక కానీ కొబ్బరి నీళ్ళు గుర్తు రావట్లా. ఎస్ఆర్నో. డాక్టర్ దగ్గరికి పోయినాక నువ్వు ఈ పండు తిను అంటే పెడతారు. పిల్లలు బలంగా ఉండాలి, మనం పోయినా ఏం కాదు. పండ్లు దవాఖానలో పడ్డాక తప్ప తినం. అంతకుముందు ఏం తింటామంటే టీవీలో ఏది బాగా వస్తే అది తింటారు. మీకు ఒక విషయం చెప్తా, స్ట్రింగ్ డ్రింక్ ఐడియా ఉందా? స్ట్రింగ్ అని ఒక డ్రింక్ ఉంది, ఐడియా ఉందా? అది యాడ్ ఎట్లుంటుంది? ఒక కారు ఆగిపోతుంది హీరోయింది, కాక సోర పిల్లగాడు వస్తాడు, మరి రాము లెక్క ఉంటాడు, ఏజ్ యంగ్స్టర్ వచ్చి దిమ్మడి డాన్స్ చేస్తాడు దాగి. నాకు రాదు కానీ రైట్. అయితే డాన్స్ చేయగానే బాడీ మొత్తం ఛార్జింగ్ అవుతుంది. ఆ డ్రింక్ తాగి ఛార్జింగ్ చేయగానే ఆ బ్యాటరీ వైర్ రీచ్ పెట్టాలని కార్ స్టార్ట్ అవుతుంది. ఇది అడ్వర్టైజ్మెంట్ లో వచ్చేది. రియల్ సినిమా ఏంటంటే స్ట్రింగ్ డ్రింక్ తీసుకోవటం వల్ల సంవత్సరానికి ఒక 4 నుంచి 5 బాటిల్ తాగినా వీర్య కణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. అంటే మగవాళ్ళకి పిల్లలయ్యే అవకాశం. కష్టమైన తెలంగాణ భాషలో చెప్పాలంటే స్ట్రింగ్ డ్రింక్ తాగితే కార్ ఛార్జ్ అవుతుంది, నీ ఛార్జింగ్ పోతుంది. అవు మచ్చా, నేను చెప్పేది జోక్ కాదు, వాస్తవం. ఇది చెక్ చేసుకో వెళ్ళి. రెడ్ బుల్లు, తొక్కల బుల్లు వాడు తాగకుండా నీకెందుకు చెప్తుండు? ఎప్పుడన్నా ఏ హీరోనన్నా గిత్తత్త కేకు ముక్క తినగా నాకు చూపెట్టు. విరాట్ కోహ్లీ ఎప్పుడన్నా ఒక థమ్స్అప్ లాంటి ఒక డ్రింక్ తాగగా నాకు చూపెట్టు. నువ్వు ట్రై చేయి మచ్చా, ఎక్కడ పోయి ఏమంటే సింగ్ ఆపరేషన్ చేయి. మహేష్ బాబు తాగే 1 లీటర్ వాటర్ బాటిల్ కాస్ట్ 1600. నీకు డౌట్ ఉంటే క్రాస్ చెక్ చేసుకో. 1600 తాగనీళ్ళకే పెట్టే మహేష్ బాబు పాయకాలను గడిగే థమ్స్అప్ తాగుతుడా? మనం 200 ml తాగితేనే 3-4 గుట్టలు తుంకిండు మహేష్ బాబు. నేను 2 లీటర్ డబ్బా మొత్తం తాగుతా. మన డబ్బా మొత్తం తాగినా సడిగేలేవు, గుట్టల సంగ దేవుడు ఎరుగు. ఎస్ఆర్నో. మనం ఎక్కాల్సిన గుట్టలే ఎక్కలేకపోతున్నాం ఇంటికాడ. అవునా కదా?
ఒకటే ఫ్లోర్ ఇల్లు, ఒక ఫ్లోర్ ఎక్కి దిగుతానికే పుట్ట 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 అంట ఇల్లు. ఆయననే 3-4 గుట్టలు దుంకుతాడు. తాగుతాడా? 46 ఏళ్ళ మహేష్ బాబు 16 ఏళ్ళ పిల్లగాని లేక ఉంటుంది. కారణం మనకు చెప్పే అడవైన ప్రొడక్ట్లు కాదు, ఆయన జాగ్రత్తగా తినే ప్రొడక్ట్లు. ఎస్ ఆర్ నో? నా పాయింట్ ఏంటంటే థమ్స్అప్ తాగొద్దు, మహేష్ బాబు మంచోడు కాదు, అది కాదు నా పాయింట్. జర ఒక్కసారి చెప్పండి నాకు, మనకంటే ముందు నాన్న ఆరోగ్యంగా ఉండా లేదా? మీరు మాట్లాడితే నెక్స్ట్ 5 మినిట్స్లో మీటింగ్ అయిపోతుంది. నాన్న ఆరోగ్యంగా ఉండా? తాత ఓ అక్క లే 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 పాప లేపు, ఆమెను లేపురా ముందలామని. ఓకే, థ్యాంక్ యూ నాన్న. పాటలేమో ఎక్కువ రావు నాకు. నిద్ర పాడుగానే ఏ లోకంలోకి వెళ్ళి వస్తుందో నిద్ర మీకు. మా సార్ ఉండే అల్లా ఇంటర్మీడియట్లా, నిద్ర పోతే కథం చాక్ పీస్ ఇచ్చి మూతిగా పళ్ళు కక్క అని కొడతాటే కొట్టేది. మైకి తీసుకొని కొడదామంటే బాధ అనిపిస్తుంది. టికెట్ తీసుకొని వచ్చి కూర్చొని నిద్రపోతే అర్రయ్యి అన్యాయం పాడైపోను. ఆ సీట్ ఎవరికి కలిస్తే వాడని తింటాడు కదా, పెట్టి కొంచెమన్నా అనిపించాలని ఇంతమంది ఉన్నారు. పాడై గింత లొల్లి పెడుతున్నాడు, ఆడు మైకులా చెవులు వలిపోతాడు, మొత్తుకున్నాడు. నిద్రెట్లు వచ్చి పాడైతుంది నాకు అనుకోవాలి కదా. నువ్వు ఒరిగి మంచిది ఇట్లా, నీకు 1000 స్తోత్రములు తల్లి, భగవంతుడి కృపయంతు. ఇరండి. అయితే మనకన్నా ముందు నాన్న ఆరోగ్యంగా ఉండా? తాత ముత్తాత అల్లయ్యా. ఇప్పుడు నాకు మాట చెప్పండి, తాత ముత్తాతల ఆరోగ్యం గురించి మనం చచ్చిపోయిన దాకా మాట్లాడుకుంటాం. మా తాత బలంగా ఉన్నాడు, ఒక్క ఇట్లా దంతే పోయి రాయి గుట్ట మీద పడేది, ఒక్క లొట్టి కళ్ళు ఒక్కడే తాగేది. మా తాతకు 4, 2, 3 మాట్లాడుకున్నావా లేదా? ఇప్పుడు ఉన్న ఒక్కదానితోటే మనతోటి అవుతుంది, ఇరుగ మరగ తెలుస్తున్నారు. 4, 3 మెయింటైన్ చేసిరని బలం ఉందని మాట్లాడుకుంటాం. ఎస్ ఆర్ నో? తాత ముత్తాతలకు అంత బలం ఉంటందుకు మెయిన్ కారణం ఏంటిది? ఎవరు పెట్టిరా ఫుడ్డాలకు? అక్కినేని నాగేశ్వరరావు పెట్టిండా? ఎస్వి రంగారావు చెప్పిండా? టీవీలో మహేష్ బాబు ఆడిచ్చిండా? ఊళ్ళో డబ్సాట్ ఇచ్చిరా? లేకపోతే గంజి వలన కలుగు లాభములేమి అని పేపర్లు ఎవడని ఇచ్చిండా? ఎట తెలుసాలి కదా వేరే దినాలను. ముత్తాతలు అయ్యేం తిన్నాడో ముత్తాత అదే తిన్నాడు. చేంజ్ ఏమైనా ఉందా? మధ్యలో అడ్వర్టైజ్మెంట్ ఏమైనా వచ్చిందా? రేడియోలు కూడా లేనటువంటి కాలం. బిడ్డ నేను గంజి తాగుతున్నా, ఇది గంజి, నువ్వు కూడా రేగు పండ్లు, ఇరికి పండ్లు, జాన పండ్లు, తునికి పండ్లు, నేరేడు పండ్లు, నక్కెర పండ్లు ఇవన్నీ వాళ్ళు తిన్నారు, వీళ్ళకి తినబెట్టరు. కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, తర్వాత ఇవేంటి జొన్నలు, సజ్జలు, పెసర్లు ఇవన్నీ వాళ్ళు తిన్నారు, వీళ్ళకి తినబెట్టరు. ఇది తింటే ఇట్లుంటది, ఇది తింటే ఇట్లుంటదు, బొబ్బర్లు ఎక్కువ తినకు, ఆపరేషన్ సింధూర్ అయిద్దని వాళ్ళే చెప్పారు మనకు. ఎస్ ఆర్ నో? అందరికి అర్థం కాలే, టైం పడుతుంది. సో బొబ్బర్లు తింటే ఇట్లా అవుతుంది, రేగు పండ్లు తింటే ఇట్లా అవుతుంది, ముంజకాయలు తింటే కడుపున వస్తుంది, జీడిక పండ్లు తింటే కడుపున వస్తుంది, లేకపోతే ఇగో ఈ నీళ్లు తాగితే సర్ది అవుతుంది. ఇవన్నీ ఎట్లా చెప్పారు మనకాళ్ళు? మనకంటే ముందు ఒకసారి కడుపునొచ్చింది, ఒకసారి వాళ్ళు కూడా నైట్ పూట ఆపరేషన్ సింధూర్లో పార్టిసిపేట్ చేసి ఉంటారు. కాబట్టే కొబ్బరి పప్పు డేంజర్ అని చెప్పారు. మహేష్ బాబు చెప్పలే నీకు, నేను చెప్పేది జోక్ కాదు, ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. రేగు పండ్లు మంచివా కావా నా తాత చెప్పిండు నాకు, మీ తాత మీకు చెప్పిండు. ఎస్ ఆర్ నో? బిడ్డ దోసకాయలు కోసేటప్పుడు జాగ్రత్త, దోసకాయలలో చేదుంటాయి, మంచి కూడా ఉంటాయి. ఒకసారి కోయంగానే తిని చూడు, అది చేదుంటే బయట పడేసి మంచిది వండుకో. ఇది ఎట్లా చెప్పారు మనకాళ్ళు? వాళ్ళు మనకన్నా ముందు అది తిన్నారు కాబట్టి, చేదు తలిగింది కాబట్టి ఏది చేదు ఏది మంచిది చెప్పారు. ఇప్పుడు ఈ పద్ధతి మంచిదా కాదా? వాడినోళ్లే మంచేదో చెడేదో చెప్పడం కరెక్టా కాదా? ముత్తాతలు అయ్యి ఎట్లుండో ముత్తాత అట్నే ఉండు, ఈ పద్ధతి అట్నే ఉంది కాబట్టి. ముత్తాత ఏం తిన్నాడో తాతకు అదే చెప్పిండు. మధ్యలో మహేష్ బాబు జొర్రలే, సందు లేదు కాబట్టి. ముత్తాత ఏం తిన్నాడో తాతకు అదే చెప్పిండు, తాత ఏం తిన్నాడో నాయనకి అదే చెప్పిండు. ఇప్పుడు నాయన ఎవరికి చెప్పాలి ఏం తినాలను? గట్టిగా ఇంకొకసారి ఇప్పుడు చెప్పండి. నాన్న మనకు చెప్పిందాక మనం ఆగినమా, మనమే నాన్నకి చెప్పినమా ఏం తినాలను? నూడిల్స్ నాయనకి తినబెట్టింది ఎవరు? తాతతో థమ్స్అప్ దాపిచ్చిన బోసిడీకే బ్యాచ్ ఎవరిది? మంచిగా చెప్తారు చూడు, మనమే సార్ అని. ముత్తాత ఒక్కడు చచ్చిపోయి బతికిపోయాడు, లేకపోతే ఆయన నోట్లో కూడా థమ్స్అప్ పోసే మోతేవర్లమే మనం. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నాకు మాట చెప్పు, మనకు థమ్స్అప్ పరిచయం చేసింది ఎవరు? నూడిల్స్ చెప్పింది ఎవరు? తాగినోడా తాగనోడా? తిన్నోడా తిననోడా? వాడు తినకుండా నీకెందుకు చెప్పిండు? డబ్బుల కోసమా నీ ఆరోగ్యం కోసమా? డబ్బుల కోసం నీకు చెప్పిండు. నేను తాగటమే దరిద్రం, నేను థమ్స్అప్ తాగటమే తప్పు అని నీ మనసుకు తెలుసు కదా. తెలిసి కూడా నువ్వు తాగినావు కాబట్టి నువ్వు చేసింది తప్పు, రైట్? మీ కొడుకు కూడా తినబెట్టినావు నూడిల్స్, మీ అయ్యకు కూడా తాగబెట్టినావు థమ్స్అప్. గట్టిగా మాట్లాడితే సంక్రాంతి దసరా వచ్చినప్పుడు తాతకు కూడా తాత చిల్ విత్ థమ్స్అప్.
బోచిడికి అది పాయకాళ్ళు కడిగేది రా, మంచిది కాదు బిడ్డ, కళ్ళన్న తాగురా, కళ్ళన్న మంచి థమ్స్అప్ తాగని మా తాత చెప్పేది. నేనేమో ఒక జమాన్లో ఉన్నావు, ఇంకా నువ్వు జమానా బదలుగా అవి థమ్స్అప్ పియో. తాతతోటి గిలాసులు ఓపించి పొంగుతుంటే థమ్స్అప్ దాపించి తాత థమ్స్అప్ తాగి దగ్గులేసి దావకాల్లో పడ్డాక కొబ్బరి బొండాలు కొట్టుకొని పోయి తాత కొబ్బరి నీళ్ళు తాగట్టం. ఇది జోకా జరుగుతుందే? దీని అంతటికి వెనకాల ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్ వ్యవస్థ ఎంత పవర్ఫుల్ అంటే, వాడు నువ్వు ఏ నీళ్లు తాగాలనో కాదు, నువ్వు గట్టిగా మాట్లాడితే ఒక మాట చెప్పాలంటే, నువ్వు భూమి మీద ఎన్ని రోజులు బతకాలనో కూడా ఒక బిజినెస్ మ్యానే డిసైడ్ చేస్తాడు. మొన్న సాయి చంద్ అన్న చచ్చిపోయినప్పుడు వీరమల్ల ప్రకాష్ అని తెలంగాణ వాటర్ బోర్డు మెంబర్ ఒక ఆయన ఉన్నాడు, వి ప్రకాష్ అని అంటారు. ఆయన మాట్లాడుతూ రిఫైన్డ్ ఆయిల్ తాగకండి, సాయి చంద్ ఇష్టపడే ఎవరు కూడా హార్ట్ అటాక్ ఎక్కువ రావడానికి మెయిన్ కారణం కుకింగ్ ఆయిల్, అది రిఫైన్డ్ ఆయిల్స్ వాడకండి అని చెప్పినటువంటి ఆ సారు ఒక రోజు మాట్లాడితే ఏమన్నా తెలుసా, మ్యాగీ నూడిల్స్ లాంటి కల్తీ జరిగిన ప్రొడక్ట్ జనాలకు చెప్పేటటువంటి, జనాలకు తయారు చేసి ఇచ్చేటటువంటి కంపెనీ ఓనర్లు, సింపుల్గా చెప్తా, మ్యాగీ నూడిల్స్ తయారు చేసే కంపెనీ ఓనరు, పెద్ద పెద్ద హాస్పిటల్ ఓనర్లు, వీళ్ళిద్దరు దోస్తులు కావచ్చు అనిపిస్తుంది నాకు అన్నాడు ఆయన. దాని మీనింగ్ ఏంటంటే, ఈయన మ్యాగీ తయారు చేయాలి, జనాలతో తినబెట్టాలి, ఈ దవాఖానకు పంపించాలి. ఇది జరుగుతుందా లేదా? ఇప్పుడు మళ్ళీ మనందరం బయటకు వచ్చి ఏ జనరేషన్ ఖరాబ్ అయిందిరా, మొత్తం జమానా మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఏం ఖరాబ్ అయింది? జొన్నలు లేవా ఇప్పుడు? ఉన్నాయా లేవా? కొబ్బరి నీళ్లు లేవా? ఇప్పుడు మీ వైఫ్ తమ్ముడు ఏమవుతాడన్నా నీకు? గట్టిగా చెప్పు రాదే. దావత్ ఇయ్యలే, ఎందుకు అంత డల్గా చెప్తున్నావు? బామ్మాడి అవుతాడా కాడా? అవుతాడా? ఒక్కసారి మీ బామ్మాడిది వచ్చి, నీ అదృష్టం ఏంటంటే నీ బామ్మాడిది మందు తాగడు, కళ్ళు తాగడు. మీ బామ్మాడి రాగానే మీ ఆమె మా తమ్ముడు వచ్చింది బయటికి పోయి రాపో అంటారు అంటదా? ఇద్దరు గట్టిగానే అంటది, కానీ నేను మామూలుగా అన్నా. నువ్వు ఉరికి బామ్మాడికి ఏమైనా దేవాలని చెప్పి 3 కొబ్బరి బొండాలు కొట్టించి లీటర్ నీళ్లు తీసుకొచ్చిన కొబ్బరి నీళ్ళు తెచ్చి 3 గ్లాసులలో పోసి చిల్ బామ్మాడిది అని చెప్పి 3 తాగారు. నీ బామ్మాడిది ఇంటికి పోయింది. నీకు మీ ఆమె గొడవ అయిద్దా? ఏం కాదా? లేక నా తమ్ముడు వస్తే ముచ్చి కొబ్బరి నీళ్ళు ఇచ్చినావు, నీ ముఖం పాడగానని తిడుతుంది, ఫుల్ ఖుషి అవుతుంది. ఒకసారి ఆలోచించు, కొబ్బరి నీళ్ళు తాపించి నీ బామ్మాడి ఆరోగ్యం బాగా చేసినావా ఖరాబ్ చేసినావా? బాగా ఖరాబ్ చేసినావా? ఆ ఒక్కతే చెప్పింది ఖరాబ్ చేసినావా. ఈ కళ్ళు పాపిస్తే కళ్ళు రాంగ్ ఏడుంటే అడిగే వస్తాయి. కొబ్బరి నీళ్ళు తాగిస్తే బామ్మాడి ఆరోగ్యం బాగైంది, కానీ పెళ్ళానికి నీకు కొడవైంది. థమ్స్అప్ తాగిస్తే బామ్మాడి ఆరోగ్యం ఖరాబ్ అయిపోయినా భార్యకి నీకు హ్యాపీ, ఫుల్ హ్యాపీ. థ్యాంక్ యూ డార్లింగ్, నీకు కూడా థ్యాంక్ యూ. అవునా కదా? ఇట్లా కూర్చోబెట్టి నేను ఇప్పుడు నేను చెప్పేది నీకు జోకులే కనబడతాయి, కానీ ఇంటికి పోయి కిచెన్, బెడ్రూమ్, బాత్రూమ్, హాల్ అన్ని తిరుగు. నీ ఇంట్లో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రొడక్ట్ కూడా నీకు ఇష్టంతో మీ ఇంట్లోకి వచ్చింది కాదు. టీవీలో ఏది ఎక్కువ వస్తే అది మీ ఇంటికి వచ్చింది. అందులో నెంబర్ 1 ప్రొడక్ట్ పారాషూట్. ఏం నూనె? అదేం నూనె? కుదుళ్ళ కాడికి వెళ్ళి కొళ్ళ దాకా పెట్టి ఇంకా రుద్దుడు కాదు దాన్ని. వీడికెళ్ళి ఇక్కడ దాకా డబ్బాలు సగం పెడతారు, 2 సార్లు పెడితే డబ్బా అయిపోతాడు. పెడితే ఇక దువ్వుడు మొదలు పెడతారు. జర అయినాక దువ్వేటప్పుడు దువ్వెన ఖాళీగా వస్తుందా, లోడ్ వేసుకొని వస్తుందా? ఆ వచ్చిన లోడ్ అన్లోడ్ చేసి పడేస్తారా, ఏళ్ళల్లో పెట్టి ఆపుతారా? బుడ్డ బూరు మిఠాయిలు అన్నీ ఆపి దొడ్డు బూరు మిఠాయి అయినాక తీసుకుపోయి ఇంటి వెనక గోడ సందున నల్ల కవర్లు వేసి కూడా పెడతారు. ఎస్ఆర్ నో? ఈ కవర్ జర దొడ్డ అవుతుంటే ఈసారి పెద్దదే వస్తుంది. గిన్నె భగవాన్ కొనాలి ఈసారి. ఇక్కడ బిందెలు కొన్నోళ్ళు ఉన్నారు, మీ తాత ఇందాక మాట్లాడిన వాళ్ళు. ఇప్పుడు నాకు మాట చెప్పండి, ఊసిపోయిన ఇంటికలకు వచ్చిన గిన్నెలు అన్ని కలిపి కదా ఓ సెల్ఫ్లో పెడతారు. ఎవరైనా చుట్టాలు వస్తారుగా, ఛత్రపతి శివాజీ తమ్ముడు కొడుకు శంభాజీ మహారాజ్ ఈ కత్తితోట యుద్ధం చేసిన అన్నంత గొప్పగా ఆ గిన్నెలన్నీ నా ఇంటికలకు వచ్చినాయి. ఈ గ్యాప్లా ఏ రోజన్నా ఆ నూనె వాడితే నా ఇంటికలు ఊసిపోయినాయి అని ఎవరితోటన్నా బదనాం చేసినావా? ఏం చెప్తారు? ఇంకా ఆఖరికి ఎంటికలు ఊసిపోతుంటే, బాగా ఊసిపోతుంటే అంటే నూనె మంచిదే అక్క, పారాషూటే వాడుతున్నా, మంచి నూనెనే కానీ నాకు ఏం పుట్టిందో నాకు వాడతలేదు అంటున్నాడు. అవునా కాదా? ఇప్పుడు నాలాంటి వాడు ఎవడన్నా వెస్టీజ్ కంపెనీ నుంచి ఒక నూనె డబ్బు ఇచ్చాడు మీకు, అష్యూర్ హెయిర్ ఆయిల్ అని దాని మీద. ఇప్పుడు ఈ మేడంకి ఇచ్చిన, తీసుకుపోయి ఇంటికాడ నా మీద అభిమానంతో నేను ఇంటి పక్కన ఉన్న వ్యక్తినో లేకపోతే తెలిసిన వ్యక్తినో కాబట్టి అన్న చెప్పిండి అని చెప్పి తీసుకుపోయి నెత్తికి పెట్టింది. ఇట్లా దువ్వంగానే ఒక 2 ఎంటికలు ఊసిపోయింది. నూనె మంచిదే కానీ నాకు పడతలేదు అంటదా? ఫోన్ చేస్తుందా? ఇంటి పక్కనే ఉంటే సిగ గట్టిగా 3 వేసుకొని వస్తుంది. ఏం బేకార్ కంపెనీ ఇది, నాకు ఉన్నదే కొత్తిమీర కట్ట, నీ నూనె వాడితే మొత్తం ఊసిపోయినాయి, నీ కంపెనీ మీద కేసు పెడతా అని తిడతారు. ఎస్ఆర్నో? ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే నూనె సేమ్ కానీ నేను సెలబ్రిటీని కాదు. ఒకవేళ నేను మహేష్ బాబునైతే ఆ డబ్బాలో మంచి నీళ్ళు ఉన్నా అమ్ముడు పోతాయి. మొత్తం ఊసిపోయి గుండె విగ్గు పెట్టుకున్నా నూనె మంచిది అంటారు తప్ప నూనెను బదనాం చేయరు. ఎస్ఆర్నో?
ఇంకేమన్నా అంటే నాకు పడతలేదు. సంతూర్ సోప్ పెట్టుకుంటే మొత్తం ఈ పంత ఈత బొచ్చలేకయ్యి ఇది తెల్లగా అయితే వాజ్లైన్ పెట్టి కవర్ చేస్తారు కానీ సంతూర్ సోపును బదనాం చేయరు. అప్పుడు కూడా ఏమంటారు అంటే సంతూర్ సోప్ నాకు పడతలేదు అక్క, ఎందుకో పడకుండా అయింది ఈ మధ్యన. అవునా కాదా? ఇగో ఈ స్థాయికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు నిన్ను. సంతూర్ సోప్ ఏ కంపెనీ తెలుసా? గట్టిగా మాట్లాడితే సంతూర్ కంపెనీ కాదు, నాకు కూడా గట్టిగా తెలుసు, మీకు కాదు. సంతూర్ సోప్ మీద ఉన్నటువంటి TFM ప్రకారం చిన్న పిల్లలకు వాసన కూడా చూపెట్టకూడని సబ్బు అది. అయినా కూడా మన వాళ్ళు ఇప్పుడు దాన్ని ఇప్పుడు పుట్టిన పిల్లల కాడికి ముసలి దాకా వాడేతో చాలా మంది ఉన్నారు. ఎస్ఆర్నో కేవలం సంతూర్ సోప్ వాడడానికి మెయిన్ కారణం అడ్వర్టైజ్మెంట్. అయితే మరి ఇప్పటిదాకా చెప్పినటువంటి దీనికి ఈ రోజు మనం మాట్లాడుకోబోయే వెస్టీజ్ బిజినెస్ కు సంబంధం ఏంటి సార్ అంటే, డైరెక్ట్ సెల్లింగ్ గొప్పతనం ఏందో నీకు అర్థం కావాలంటే ముందు బయట జరుగుతుంది ఏందో తెలవాలి. కాబట్టి ఇదంతా చెప్పిన ఒక్క మాట ఫైనల్ గా నా కన్క్లూజన్ ఏంటంటే, ప్రొడక్ట్ బాగుందా లేదా ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? వాడినోడు మాత్రమే డైరెక్ట్ గా చెప్పేదాని పేరు డైరెక్ట్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. ఇక్కడ మహేష్ బాబు ఉండడు, సమంత ఉండదు, కాజల్ ఉండదు. వాళ్ళు వాడకుండా నీకు చెప్పి గుట్కా కూడా చెప్తున్నారు వాళ్ళు, పలుకులలో కేసర్ అని. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, సార్ నేను నా కంపెనీలో 450 ప్రొడక్ట్స్ తయారు చేయించిన, ఇవి బాగున్నాయా లేదా నువ్వు ఒకసారి కొనుక్కొని వాడి చూడు. ఫ్రీగా జాయిన్ అవ్వటం, పైసలు కట్టేది ఉందా? మునిగేది ఏమైనా ఉందా? ముంచేది ఏమైనా ఉందా? ఒక ఐడి కార్డు తీసుకొని గీడికెళ్ళి గట్టి కూతేస్తే స్టోర్కి వినబడతాయి. ఇన్ని ఉంది మన స్టోర్. హైదరాబాద్ లో మీరు ఎక్కడ నిలబడ్డా 8 కిలోమీటర్లకు వెస్టీజ్ స్టోర్ ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా 300 స్టోర్లు ఉంటాయి. ఇండియాలో 29 రాష్ట్రాల్లో వెస్టీజ్ స్టోర్లు ఉంటాయి. బయట 8 దేశాల్లో ఉంది ఇండియా కాకుండా. ఎక్కడ స్టోర్ ఉంది, ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో, ఏ తాలూకాలో, ఏ మండలంలో, ఏ ఊర్లో, ఏ ప్లాట్ నెంబర్లో, ఏ ఫ్లోర్లో, ఏ ప్లాట్లో ఉందో కూడా మీకు అడ్రస్తో సహా మీ మొబైల్ నెంబర్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. రైట్? వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. మీరు ఆ స్టోర్కి వెళ్ళి ఏం చేయాలి? ఐడి తీసుకున్నారు, నా ఐడి నెంబర్ 56476742. నీకు కూడా అట్నే ఒక 8 అంకెల ఐడి నెంబర్ వస్తుంది. జాయిన్ కాగానే ఎంత కట్టాలి? జాయినింగ్ 0. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, రేషన్ కార్డు, ఇందులో ఏది ఇచ్చినా మీకు ఐడి నెంబర్ వస్తుంది. ఆధార్ కార్డు అనగానే డౌట్ వస్తారా? నా అకౌంట్ 132 రూపాయలు ఉన్నాయి, పోతే 132 అని ఎగ్జాక్ట్ గా నాకు ఎట్లా తెలుసు అంటే, ఇలా జాయిన్ అయ్యేటప్పుడు నా అకౌంట్ లో గంతే ఉంది. నాకు ఆ డౌట్ వచ్చింది కాబట్టి ఆధార్ కార్డు కాదు, ఓటర్ ఐడి తోటి కూడా ఐడి తీసుకోవచ్చు. ఐడి తీసుకున్నాక ఏం చేయాలి? స్టోర్కి వెళ్ళి ప్రొడక్ట్ కొన్నాం, కొన్న ప్రొడక్ట్ ఇంటికి తీసుకెళ్ళి ఏం చేయాలి? గుంత తీయాలి ఇంట్లోటి, నడింట్లో ఓ 3 ఫీట్లు తీయాలి. 3 ఫీట్లు తీసి వాళ్ళ ప్రొడక్ట్లన్నీ వాళ్ళు వేసి, నీ మల్లెపూలు, ఇన్ని గులాబీ పూలు తెచ్చి మీద ఇంత తెరమని కప్పి మళ్ళీ టైల్స్ వేసి ఇట్లా ఆడాలి మధ్యలో. మరి ఏమైంది సార్, ఏం చేయాలంటే సపోర్ట్ చేయరు. నేను బతుకమ్మ ఆడాలంటే ఓహో అవునా అని కూడా అనుకుంటున్నా. ఏం చేయాలి సార్? నా గొంతు వలిగిపోయేటట్టు గట్టిగా మొత్తుకుంటే ప్రొడక్ట్ ఎట్టుందో నీకు తెలుస్తుందా? వాడితే తెలుస్తుందా? అందుకే సింపుల్ గా ఏం చెప్తున్నా సార్, 30-40 ఏళ్ళ నుంచి మరి బయట ప్రొడక్ట్లు వాడుతారు కదా. ఇప్పుడు నా కంపెనీ ప్రొడక్ట్ బాగుందో లేదో ఒక్క సబ్బో, లేకపోతే సర్ఫో, ఫ్లోర్ తుడిచేదో, బాత్రూమ్ కడిగేదో, బట్టలు ఉతికేదో ఒక్కటి కొనుక్కొని చూడు ఇంటికి తీసుకుపోయి. కుకింగ్ ఆయిల్, చాయ్ పత్రం ఏదైనా పర్లేదు, ఇది కొనాలని లేదు, ఇంతే కొనాలని రోజు తీసుకెళ్లి కొనుక్కొని వాడి చూడు. అది ఎలా ఉందో తెలుస్తుందో లేదు సార్ వాడితే? మళ్ళీ పక్కింటి వాళ్ళు అడగాల, తెలుస్తుంది కదా. తెలిసిన తర్వాత ఏం చేయమంటారు? ఒకవేళ ఆ ప్రొడక్ట్ నీకు నచ్చలేదు, బాగలేదు నీ దృష్టిలో, రైట్, దాని మీద ఏం రాస్తుందంటే, టు బి సోల్డ్ ఓన్లీ త్రూ వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్, వెస్టీజ్ ఆఫర్స్ 100% గ్యారంటీ ఆన్ ఇట్స్ ప్రొడక్ట్ క్వాలిటీ. ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ పర్ ద ప్రొడక్ట్ రిటర్న్ పాలసీ ఆఫ్ వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. నా ప్రొడక్ట్ నువ్వు కొనుక్కొని వాడి చూడు, వాడినాక నచ్చపోతే నాకు ఇచ్చేసి. దాని మీద రాసి ఉంటుంది ప్రొడక్ట్ మీద. ఒంటికి రుద్దుకుంటే సబ్బు అరిగిపోద్దా? అట్నే ఉంటుంది సార్. అరిగిపోయేటటువంటి సబ్బు మీద కూడా రుద్దుకున్నాక రిటర్న్ తెచ్చామని రాసిచ్చే ఒకే ఒక్క బిజినెస్ భూమి మీద డైరెక్ట్ సెల్లింగ్. మీరు వాడండి, ప్రొడక్ట్ బాగుందా లేదా మీరే చెప్పండి. ఒకవేళ బాగలేదా నాకు ఇచ్చేసే, జై హింద్, జనగణమన, జై శ్రీరామ్, నీకు నాకు సంబంధం లేదు. ఒకవేళ మంచిగా ఉందనుకో, నీకు నచ్చింది అనుకో ప్రొడక్ట్, ఎవరు చెప్తారు ఇప్పుడు నచ్చిందని? ఎవరు చెప్తారు? వాళ్ళేగా చెప్పాల్సింది. మహేష్ బాబు, సమంత, కాజల్ కాదు, వాడినోడు చెప్పాలి. ఎస్ఆర్నో? ఆ వాడినోళ్ళు కంపెనీకి చెప్తే ఏమొస్తుంది? మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ బంధువులకు చెప్పండి, నోటి మాట చెప్పండి. నెత్తిలో సబ్బులు పెట్టుకొని సబ్బులే నమ్మాల్సిన అవసరం 100% లేదు. ఇది సెల్లింగ్ ప్రొడక్ట్ కాదు, ప్రొడక్ట్ సెల్లింగ్ బిజినెస్ కాదు ఇది. ఇట్ ఈస్ నాట్ ద బిజినెస్ ఆఫ్ సెల్లింగ్ ఏ సోప్, ఇట్ ఈస్ ద బిజినెస్ ఆఫ్ మేకింగ్ ఏ నెట్వర్క్. ఒక బలమైన నెట్వర్క్ తయారు చేయాలి. ఆ నెట్వర్క్ ఎట్లా తయారు చేయాలి? సింపుల్ గా నేను ఒక షాప్కి వెళ్ళి, ఇప్పుడు ఈ బిజినెస్ నేను ఎట్లా వచ్చినంటే 1400 రూపాయలు పెట్టి ప్రొడక్ట్ కొనుక్కున్నా. ఫస్ట్ ఎందుకు కొన్నాయి అంటే, ఎమినోడు పడ్డాడు మన ఎంట, కొనుక్కుంటే బాధపడతట్టున్నాడు అని పెళ్లి కట్నం వేసినట్టే ఫీల్ అయినా నేను ఫస్ట్ టైం కొన్నప్పుడు. మీలో చాలా మంది కూడా ఫస్ట్ టైం కొంటే అట్లే ఫీల్ అవుతారు. అట్లా బలవంతంగా కొని నూనె వాడినాక 7 సంవత్సరాల నుంచి నాకు ఉన్నటువంటి గ్యాస్ పెయిన్ తగ్గిపోయి
వాడు అదే చెప్పింది, గ్యాస్ పెయిన్కి ఇది మంచి మెడిసిన్ రా, చాలా బాగా పనిచేస్తుంది ఆయిల్, ఈ కుకింగ్ ఆయిల్ వాడతాడు, బయట ప్రోడక్ట్లు ఏం తినకు నువ్వు, మిర్చీలు బజ్జీలు కొద్ది రోజులు బంద్ చేయి, బయట ఆయిల్ వాడకుండా ఇంట్లో నీకు ఏం కావాలన్నా ఈ నూనెతో చేసుకొని తిను, నీకు ఈ గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది అని చెప్తే 7 సంవత్సరాల పెయిన్ 15 రోజులు ఆయిల్ వాడిన తర్వాత తగ్గింది. నేను అడిగిన సీన్ సార్ని, ఈ ఆయిల్ బాగుందిరా, నేను తెచ్చుకున్న 1400 రూపాయల ప్రోడక్ట్ బాగున్నాయి, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, 1400 రూపాయల ప్రోడక్ట్ బాగున్నాయి కదా, ఇంకొన్ని కూడా కొనుక్కొని వాడు చూడు. పైసలు ఎట్లా వస్తాయి, పైసల సంగతి తర్వాత రా, ముందు ప్రొడక్ట్లు వాడు, నీకు నమ్మకం రావాలి కాబట్టి వాడిన ప్రొడక్ట్లు వాడిన తర్వాత అప్పుడు పోయినా నేను మీటింగ్, ఇంకా అర్థమైంది నాకు. మీటింగ్ పోయినాక బిజినెస్ ఎలా ఉంది ఇదంతా అర్థమైపోయిన తర్వాత మళ్ళీ అడిగినా, ఇప్పుడు ఏం చేయాలి, నేను నీకేం చెప్పినా, ప్రొడక్ట్ వాడమని చెప్పినావు, వాడితే బాగుందన్నావు కదా, బాగున్నాక ఏం చేసినావు, మీటింగ్కి వచ్చినావు, మీటింగ్కి వచ్చినాక ఏం అర్థమైంది, బిజినెస్ చేయాలని అర్థమైంది. ఇప్పుడు నువ్వేం చేయాలి మరి, కిందలతోటి గదే చేయాలి. నేను ప్రొడక్ట్ వాడాలి, నాకు నచ్చితే నోటి మాట ద్వారా అమ్మాయి ఇగో పలానా ప్రొడక్ట్ ఉంది నేను వాడుకున్నా, మీరు కూడా ఒకసారి వాడి చూడండి అని చెప్పాలి. వాళ్ళు కూడా ప్రొడక్ట్ కొన్ని తీసుకెళ్లి వాడుకోరు అనుకోండి, కంపెనీ నుంచి సేల్ ఎక్కువ అవుతా తక్కువ అవుతా. ఇప్పుడు నా ద్వారా మీరు కొన్నారు ప్రొడక్ట్, మీరు అందరు కొన్నారు, కంపెనీ సేలు ఈ పెరుగుతుంది కారణం ఎవరు, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళొచ్చారా, నేను కదా సార్, నేనే కదా మీకు చెప్పి గట్టిగా చెప్పారు ఎవరు, సైదుల్ సార్ అని చెప్పారు ఎవరు, అమ్మయ్యా మరి నా సేలు మీరు తీసుకుంటే ఇత్తేసి పొత్తు కొడితే ఎట్లా, నేను చెప్పడం వల్ల మీరు కొన్నారు కాబట్టి నా వల్ల కంపెనీ సేలు. ఇప్పుడు మహేష్ బాబు డ్యూటీ నేను చేసినట్టే కదా, ఆయనకి ఇచ్చే పైసలు నాకు ఇవ్వచ్చా, కానీ తేడా ఏంటంటే ఆయన థమ్సప్ తాగకుండా మీ తోట తాగిపించి మీ పైసలు తీసుకుంటుండు. ఇక్కడ మా ఇంట్లో నూనె వాడి అది బాగుందా లేదా నేనే చెప్పి, నేను వాడిన నూనె నీకు చెప్పి నా పైసలు నేనే తీసుకుంటా. ఏది బాగుంది, ఏది బాగుంది? ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా 120 దేశాలు నెత్తి మీద వెతుకున్నంత ఏం పాడైంది సార్ ఇలా నీకు అనిపించవచ్చు. ఏముందంత అంటే సంతూర్ సోప్ కంపెనీ ఓనర్ తలుచుకుంటే మనకంటే క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేయగలుగుతారా, చేయలేడా? తెలివి ఉంది, టెక్నాలజీ ఉంది, పైసలు ఉన్నాయి, కానీ చేయాల్సిన అవసరం ఉందా? కల్తీ చేసిన అడిగేటోడు ఉందా? ఎందుకు అమ్ముడు పోతుంది ఎట్లున్న ప్రొడక్ట్ అంటే సెలబ్రిటీ ఉన్నాడు కాబట్టి. ఎస్ఆర్ నో? సంతూరు మహేష్ బాబు ఈ రెండిట్లలో బ్రాండ్ ఏది, మహేష్ బాబా సంతూరా? మహేష్ బాబు చేతులు ఉంది కాబట్టే సంతూర్ ముఖం మనం చూస్తున్నాం, అవునా కాదా? అదే మహేష్ బాబు చేతిలో సంతూర్ ప్లేస్ ఇంకోటి ఉంటే మనం అది వాడతాం. ఇక్కడ పవరు మహేష్ బాబుది, ప్రొడక్ట్ది కాదు, అవునా కాదా? ఇప్పుడు రైస్ బ్రాండ్ ఆయిల్ అని మన దాంట్లో కుకింగ్ ఆయిల్ ఉంది, ఇక్కడ రైస్ బ్రాండ్ ఆయిల్ బ్రాండా, సైదుల్ సార్ బ్రాండా? ఇప్పుడు చెప్పండి, మనకు నిజంగా చెప్పేటోడు గొప్పోడు అయి ఉండాలనా, ప్రొడక్ట్ గొప్పదై ఉండాలనా? ఆ ప్రొడక్ట్ గొప్పది అయితే మాత్రమే జనాల్లోకి వెళ్ళగలిగేటటువంటి ఒకే ఒక్క బిజినెస్ పేరు భూమి మీద డైరెక్ట్ సెల్లింగ్. అందుకే ప్రపంచవ్యాప్తంగా 120 దేశాలు దీన్ని నెత్తి మీద పెట్టుకున్నాయి. ఒకవేళ ఇదే కంపెనీ ఓనరు సైదులో నువ్వు ఆయిల్ అమ్మరా, డబ్బాకి 20 రూపాయలు ఇస్తానని అనుకో, నేను ఒక ట్రాలీ ఆటో కొనుక్కొని మా దోస్తులు అందరూ అలా పెట్టుకొని ఆయిల్ డబ్బలు ఆయిల్ డబ్బలు ఆయిల్ డబ్బలు ఆయిల్ డబ్బలు ఆయిల్ డబ్బలు అని కొనుక్కోతా. జనాలు దావని నాకు సంబంధం లే, డబ్బాకి 20 వస్తాయి కదా, డబ్బాకి 20 వస్తాయి కాబట్టి అలా డాంబర్ ఉన్నా అమ్ముతా. ఏం చెప్తా అంటే మిరపకాయ బజ్జీలు ఇట్లా చూపిస్తేనే కాలుతాయని చెప్తా. అవి నాకేం సంబంధం, మీరు చచ్చిపోరు నాకు సంబంధం, మీకు క్యాన్సర్ రాని, కానీ ఆయిల్ డబ్బాలు అమ్మితే నాకు పైసలు వస్తాయి. ఇప్పుడు ఈ రోజు చేసేది అదే పని. ఎస్ఆర్ నో? వాడు సింపుల్ గా చెప్తాడు, జుబాక్ కేసరి, విమల్ ఇలాచి, ముగ్గురు వచ్చి గుట్కా తినమని చెప్తున్నారు మీ ఇంట్లో. ముగ్గురు కలిసి వచ్చి హైదరాబాద్ లో మెట్రో పిల్లలకు కపిల్ దేవ్ కమలా పసంద్ తినమంటున్నాడు, రితిక్ రోషన్ సిగ్నేచర్ పాన్ మసాలా తినమంటున్నాడు, మహేష్ బాబు పాన్ బహార్ తినమంటున్నాడు, అజయ్ దేవ్గన్, అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్ విమల్ గుట్కా తినమంటున్నాడు. సైదుల్ సారు మా ఇంట్లో నేను నూనె వాడినా, మా అమ్మ నాన్న భార్య పిల్లలు 3 నుంచి 4 సంవత్సరాల నుంచి హాస్పిటల్ ముఖమే చూడకుంటారు. ఈ ప్రొడక్ట్ బాగుందని నా ఫ్యామిలీకి అనిపించింది, మీరు కూడా ఒకసారి నా లెక్కనే వాడి చూడండి, వాడి టెస్ట్ చేసి చూడండి, మీకు కూడా బాగుంది అనుకో, కస్టమర్ గా ఈ ప్రొడక్ట్ వాడుకొని ఉండండి. లేదు ప్రొడక్ట్ నాకు బాగుంది సార్, ఈ బిజినెస్ ఎట్లా చేయాలంటే నీకు నచ్చిన విషయం ఇంకో 10 మందికి నోటి మాటతో చెప్పండి అంతే. నువ్వేం పైసలు కట్టేయలేదు, ఇంకొంతోటి పైసలు కట్టించలేదు. ఇప్పుడు నాకు మాట చెప్పండి, ఇప్పుడు ఈ బిజినెస్ ద్వారా మనం సమాజానికి చేసేది మంచా చెడా? గట్టిగా రైట్. మనం జనాలకు మంచి చేస్తున్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుందా, బిజినెస్ ఈజీగా ఉంటుందా? అది అర్థం చేసుకోండి. మంచి అంత ఈజీ కాదు. నీకు ఆరోగ్యం బాగుండాలంటే దుంపగడ్డలు తిను, క్యారెట్ తిను అంటే తినరు. ఎట్లా చచ్చిపోయేది, చికెన్ తిను అంటే అవురా నువ్వు చెప్పింది కరెక్ట్ అంటున్నాడు. మంతెన సత్తనైనా ఫేమస్ కాదు మనందరికీ, పీక తింటోడు ఫేమస్. ఎస్ఆర్ నో? సో
మంచి జనాలకు అంత ఈజీ వెళ్ళదని నాకు మీటింగ్లో పోయిన తర్వాత అర్థమైంది. కాకపోతే అక్కడనే ఇంకో పాయింట్ ఏమర్థం చేసుకున్నా, ఇంటికి వచ్చిన తర్వాత నేను కొంచెం హోంవర్క్ చేసుకుంటా, డైరెక్ట్ సెల్లింగ్ గురించి స్టడీ చేస్తాం. నాకు ఏమర్థమైందంటే బయట ఉన్న స్కీమ్లు ఎట్లున్నాయి, మీటింగ్ తీసుకెళ్లడం, చల్లటి ఏసీలో కూర్చోబెట్టడం, మంచి మంచి మోటివేషనల్ స్పీకర్ తోటి పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడించడం, పేదవాడిగా పుట్టడం నేను తప్పు కాదు, నువ్వు అంబానీ లెక్క కావాలి, రతన్ టాటా లెక్క బతకాలంటే కథం బట్టం దిగిపోతట్టు మొత్తం బట్టలని చింపుకొని 10,000 కట్టమంటే 10,000, లక్ష కట్టమంటే లక్ష కట్టుకోలు ఉన్నారు. ఉండరా లేరా? ఒక్క మాట చెప్పు, నీకు ఆడు ఏమన్నా చెప్పని, నీ జైలుకి వెళ్ళి 10,000 తీసి జైలు పెట్టినావంటే నువ్వు మునినట్ట తేలినట్ట? గట్టిగా రేపు పొద్దున నీ అకౌంట్లో ₹1,00,00,000 పడని, ఇప్పుడైతే మునిగినావు. ఎస్ఆర్ నో? నీ 10,000 నీకు రావాలంటే ఏం చేయాలి నువ్వు? ఇంకో ఇద్దరిని ఎవ్వరిని ముంచకపోతే నీ 10,000 నీకు పంగనామాలు పడతాయి. లేదు నీ అదృష్టం బాగుండి ఒక ఇద్దరిని కట్టించినావు, లెఫ్ట్ రైట్, వాళ్ళిద్దరి వల్ల నీ డబ్బులు నీకు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళిద్దరికి రావాలంటే ఏం చేయాలి మళ్ళా? అంటే ఎంత దూరం పోయినా మునుగుడైతే దీని పేరు మనీ సర్క్యులేషన్ స్కీమ్. సింపుల్ గా చెప్పాలంటే పైసలు కడితే మోసం, రూపాయి కట్టినా మోసమే. ₹1 నువ్వు కడితే రూపాయి, 1,00,00,000 మంది కడితే ₹1,00,00,000 అవుతాయి, 10 కోట్ల మంది కడితే ₹10 కోట్ల అవుతాయి. 10 కోట్ల రూపాయలు వసూలు చేసినాడు కంపెనీ ఎత్తేసినాక నా రూపాయి పోయిందని ఎవడన్నా పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడతారా? అది జనాల దగ్గర ఉన్న బలహీనత, అలాంటి కంపెనీల దగ్గర ఉన్న బలం. మొదటి రకం మోసం పేరు మనీ సర్క్యులేషన్ స్కీమ్, పైసలు కట్టేది. రెండో రకం మోసం పేరు చైన్ సిస్టమ్. పైసలు కట్టిస్తారు కానీ నీకు ఆ పైసలకు సంబంధం లేకుండా ప్రొడక్ట్లు ఇస్తారు. 2 చీరలు, ఓ సూటు బట్ట, 2 బూట్లు, ఓ స్కూటరు, ఓ ఇస్త్రీ పెట్టే, డిన్నర్ సెట్లు, ముక్కు పుల్లలు ఇవి ఇస్తారు. అవసరం ఉన్నా లేకున్నా నువ్వు అయ్యే కొనాలి. సార్ నాకు పెళ్లి కాలేదు, నాకు లవ్వర్ కూడా లేదు, మా అమ్మ ఈ చీర కట్టుకోదు, నేనేం కొనాలంటే నువ్వే కట్టుకో కానీ ఇదే కొనాలి. అవసరం లేని ప్రోడక్ట్ బలవంతంగా అంటగడుతురంటే అది మోసమా కాదా? ఎస్ఆర్ నో? డైరెక్ట్ సెల్లింగ్ లో చాలా ధర్మబద్ధమైనటువంటి విషయం ఒకటి ఉంది. అదేంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని సబ్బు తయారు చేయాలి కంపెనీ ఓనర్. కల్తీ చేయడానికి అవకాశం సచ్చినా లేదు. ఎందుకు లేదంటే ఒక్క పేస్ట్ మీద గిత్త తలిగేషన్ రాని కంపెనీ కూసాలు కదిలిపోతాయి. నేను ఇంత గట్టిగా మాట్లాడడానికి ఇక్కడ కూర్చున్నాడు అందరు నాకన్నా తెలివి తక్కువలు కాదు, కాలేజీ ప్రొఫెసర్లు వచ్చి కూర్చున్నాడు. అడవులే లోటుకు వచ్చినట్టు మాట్లాడితే మూతి మొత్తం ఎర్రగా అయిందాక చనిపోతాడు. కాబట్టి ప్రొడక్ట్ లో దమ్ము లేకపోతే నా మాటలు మోరిలో పోసినట్టే. ఎస్ఆర్ నో? కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఆయమ్మ చేసినా, అంగన్వాడీ టీచర్ చేసినా, IAS చేసినా జనాలను చూసి జనాలు రారు. జనాలు చెప్పే ప్రొడక్ట్లు ఒకసారి వాడి చూసి అవి మళ్ళీ వాడాలనిపిస్తట్టు ఉంటేనే ఈ బిజినెస్ కు భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రొడక్ట్ క్వాలిటీ ఉంటుంది. చాలా మంది అంటారు నన్ను, సార్ ఇట్లా బిజినెస్ లో ప్రొడక్ట్ క్వాలిటీ ఉన్నాయి కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది కదా. కాస్ట్ కొంచెం కాదు, చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే క్వాలిటీ దాని తగ్గట్టు ఉంటుంది కాబట్టి కాస్ట్ ఉంటుంది. ఒకవేళ క్వాలిటీ కాంప్రమైజ్ అయితే బిజినెస్ ఏ ముందరికి వెళ్ళదు. మనం చెప్పేది అది కదా, ఆ బయట దాంతో కంపేర్ చేస్తే ఇది కూడా సేమ్ ఉంటే ఇళ్ళకి వస్తుంది, ఎందుకు అదే వాడొచ్చు కదా. అది బాగలేదు కాబట్టే ఇళ్ళకు రావటం. మారుతి 800 కార్లో 4 పడతారు, డ్రైవర్తో పాటు 5, బెంజ్ కార్లో 5 పడతారు. ఈ 2 సేమ్ రేట్కి వస్తాయా? గట్టిగా మాట్లాడితే మారుతి 800 కారే మైలేజ్ ఎక్కువ. ఇంకా మనం ఏమంటాం అట్లా కంపేర్ చేస్తే నీకేమో దమాక్కరమైన అదిరా, బెంజ్ కార్ ఎక్కడ, మారుతి ఎక్కడ అంటారు. అవునా? ఇక్కడ కూడా సేమ్. నేను ఎన్ని నూనెలు వాడినా, ఎన్ని రకాల ప్రొడక్ట్లు వాడినా ఇక్కడ ఉన్న గ్యాస్ పెయిన్ తగ్గలే. ఒక్క రైస్ బ్రాండ్ ఆయిల్ మన 15 రోజులు వాడుకుంటే 7 సంవత్సరాల నుంచి ఉన్న పెయిన్ పోయిందంటే ఇప్పుడు నా ఆరోగ్యం కోసం ఈ ప్రొడక్ట్ వాడాలనా, పైసలు వస్తేనే వాడాలనా? సింపుల్. మేము పెద్ద ఇక్కడ పెద్ద సైన్స్ ఏం లేదు సార్. ఒక్కటే లైన్. షాప్కి వెళ్ళే బదులు, కిరాణ్ షాప్కి వెళ్ళే బదులు వెస్టీజ్కి ఒక్కసారి వెళ్ళండి. మా మాట అయినా ఒకసారి వెళ్ళండి. నెక్స్ట్ టైం మీకు వెళ్ళాలన్నా వద్దా అనేది మీకు ప్రొడక్ట్ చెప్తుంది. ఒకవేళ వెళ్ళాలనిపించింది అనుకో, సార్ ప్రొడక్ట్ నాకు బాగుంది, నేను కస్టమర్గా ఉంటా, ప్రొడక్ట్ వాడుకొని నాకు వేరే బిజినెస్లు ఉన్నాయి, నేను బిజినెస్ చేయలేను, వేరే వాళ్ళకి చెప్పలేను, కానీ ప్రొడక్ట్ వాడుకొని కస్టమర్గా ఉండొచ్చా? 100% ఉండొచ్చు. నీకు వచ్చే నష్టం ఏమి? పైసలు ఏమైనా కట్టినావా? ఇంకోని కట్టిస్తాను లేదు కదా. ఆడ సబ్బెట్ట కొన్నావు, ఈడ అట్నే కొన్నావు. ఇది బాగుంటే కస్టమర్గా వాడుకున్నావు. నష్టం ఏమైనా ఉందా? లేదు సార్ నేను కూడా బిజినెస్ చేస్తా, పార్ట్ టైం చేస్తా, నో ప్రాబ్లం. రోజుకో గంట టైం ఉందా? ఇద్దరికో ముగ్గురికో ఫోన్ చేసి మీటింగ్కి రమ్మని చెప్పు. నువ్వు నీ డ్యూటీలో ఉండు. ఇట్లాంటి మీటింగ్ జరిగినప్పుడు నీ ఫ్రెండ్ను పంపి, వాళ్ళు కూడా నీ ద్వారా కొనుక్కుంటా. నీకంటే యాక్టివ్గా ఉన్న లీడర్స్ నీకు ఎందుకు వచ్చారు అంటే నువ్వు పని చేయకపోయినా కూడా పని చేసే లీడర్స్ కొంతమంది వస్తారు. వస్తారా రారా? అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలి. మార్కెటింగ్ వేరు, డైరెక్ట్ సెల్లింగ్ వేరు. చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే, సార్ మీరు బాగా మాట్లాడుతున్నారు, ఇంతసేపు మాట్లాడితేనే మాకు అర్థం కాలేదు, మేము ఇంతసేపు ఏడ మాట్లాడగలుగుతాం సార్, మాకు మాట్లాడేంత నాలెడ్జ్ లేదు, మార్కెటింగ్ మాకు తెలియదు అంటే చాలా మంది ఉండాలి సార్. నేను ఇందాక అదే చెప్పిన, మార్కెటింగ్ వేరు, డైరెక్ట్ సెల్లింగ్ వేరు. ఎందుకు అంటే అమ్మాయి చదువుకోనరు ఎవరన్నా? చదువుకోనరు ఎవరన్నా? ఆల్ ఎడ్యుకేటెడా? 100%. ఎవరన్నా చదువుకోనరు ఒక్కరు? మన కులపోళ్ళు వద్దు, కొత్తగా వచ్చిన వాళ్ళు దాంట్లో చదువు లేని వాళ్ళు ఎవరన్నారు సార్? చదువు లేని వాళ్ళు
అమ్మ లేదా ఒకసారి లేవా ప్లీజ్, ఏమనుకోదు లేవాలి. ఏం ఏడదాకా చదివి నువ్వు ఏం చదువుకోలే కదా. నేను నీ క్లాస్మేట్ రైట్. ఎవరు పోయిందా? జో వచ్చుతాను. అమ్మా వినండి, ఇప్పుడు బుక్ ఉందా మన బుక్ ఒక్కసారి జాగ్రత్తగా మన బుక్ అమ్మా ఇటు సరే వచ్చింది. ఇప్పుడు ఏది ఇవన్నీ ఇది రైస్ బ్రాండ్, నేను చెప్పినటువంటి రైస్ బ్రాండ్. ఇది దీంట్లో ఒరిజినల్ ఒక పదార్థం ఉంటుంది, తవుడుతో తయారవుతుంది. దీనివల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. ఒక్కొక్క రోగానికి ఎట్ట పనిచేస్తారు అనేది, ఈ ఆయిల్ ఎట్ట తయారవుతుంది, ఫిజికల్ రిఫైండా కెమికల్ రిఫైండా, ఎన్ని ప్రాసెస్లలో దీన్ని రిఫైన్ చేస్తారు, దీంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంది, ఏ రోగాలకి ఇది పనిచేస్తాయని. అమ్మ మీ పేరు ఏం పేరు? మాధవి. మాధవి మేడం ఏం చదువుకోనా? ఇప్పుడు ఈ ఆయిల్ గురించి నేను మాట్లాడినట్టు మాట్లాడగలుగుతా సార్? గట్టిగా చెప్పురి. కానీ ఆయిల్ తోటి బజ్జీలు వేసుకొని నాకంటే బాగా చెప్పగలుగుతా లేదా? ఎట్లుందో చెప్పగలుగుతా లేదా? అగో ఇప్పుడు మాధవి మేడం చెప్పగలిగేది డైరెక్ట్ సెల్లింగ్. మనం చేయాల్సింది అదే పని. ప్రొడక్ట్ గురించి వినండి అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అది కొనేటట్టు చేయడానికి మార్కెటింగ్ అంటారు. మీరు టీవీ షోరూమ్కి వెళ్ళారు, టీవీ షోరూమ్కు వెళ్ళినప్పుడు ఒక టీవీ మీకు అమ్మాలంటే ఎంతసేపు మాట్లాడతారు ఆయన? అర్ధగంట నుంచి గంట, 2-3 అబద్ధాలు కూడా యాడ్ చేస్తాడు. ఎందుకంటే నీకు గంట కట్టాలి. ఆడు కొనేది కాదు కదా, నీతోడు కొనిపించాలి ఫస్ట్. నువ్వు నీతోడు కొనిపించి బిల్లు చేస్తే కథం రామ్ రామ్. అది కాన్సెప్ట్, దాని పేరు మార్కెటింగ్. ఇక్కడ ఏంది, వాళ్ళకి అనిపించుడు కాదు మచ్చా, ముందు నీ ఇంట్లో నువ్వు వాడాలి. నీ ఇంట్లో నువ్వు వాడినాక నీ నోట్లకెళ్ళి వచ్చే ఒరిజినల్ మాట వేరే వాళ్ళు చెప్పగలిగితే చాలు. అది అందరూ చెప్పగలుగుతారా లేదా? అందుకే వెస్టీలో ఆయమ్మ నుంచి అంగన్వాడీ టీచర్ దాకా, ఆయమ్మ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ దాకా అందరూ సక్సెస్ అవడానికి మెయిన్ కారణం ఇది మార్కెటింగ్ కాదు, డైరెక్ట్ సెల్లింగ్. ఒక హోటల్లో ఇడ్లీ బాగుందా లేదా మనం నోటి మాట ఎట్లా చెప్తామో ఇది కూడా గట్టు చెప్పేది. ఇప్పుడు చెప్పండి, ఈ ఇండస్ట్రీ వల్ల, ఈ కాన్సెప్ట్ వల్ల జనాలకు మనం చేయబోయేది మంచా చెడా? మంచా చెడా? థమ్సప్ దాపిచ్చి డబ్బు తీసుకుంటోడు హీరోనా? ప్రొడక్ట్ ఎలా ఉందో వాడి అది ఎలా ఉందో చెప్పి డబ్బు తీసుకుంటోడు హీరోనా? మొదటిదా రెండోదా? మొదటిదా రెండోదా? ఒక డాక్టర్ రోజు పొద్దుగాల దేవుడిని ఏమని కోరుకోవాలి? నేను డాక్టర్నైనా అదే కోరుకోవాలి, పేషెంట్లు ఎక్కువ రావాలి, రోగాలు ఎక్కువ రావాలి. డాక్టర్ మంచోడే, దేవుడే, కానీ ఇదే కోరుకోవాలి తప్పదు. లేకపోతే ఆయన నెత్తిలో స్టెతస్కోప్ వేసుకొని కూర్చోవాలి. లాయర్ ఏం కోరుకుంటాడు? రోజు పెళ్ళమ్మ ఒకటి ఇద్దరు గుప్పా గుద్దుకొని తెల్లారు నా దగ్గర రావాలి. నేను విడాకులు కాకుండా చూస్తా, కాంప్రమైజ్ చేస్తా, కానీ కేసు అయితే రావాలి నా దగ్గరికి. ఎస్ ఆర్ నో? లాయర్ మంచోడా చెడ్డోడా? మంచోడే, కానీ ఆయన డ్యూటీ అట్నే కోరుకోవాలి తప్పదు. ఒక డైరెక్ట్ సెల్లర్, ఒక వెస్టీజియన్ ఏం కోరుకుంటాడు తెలుసా? ఇవాళ కొత్తపేట మీటింగ్కి వచ్చిన వాళ్ళు అందరూ ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలి, అందరూ నా ప్రొడక్ట్ వాడుకోవాలి, అందరికీ ఆరోగ్యం రావాలి, అందరికీ సంవత్సరం తిరిగే లోపు 1,00,000 రావాలి, అందరూ కారు కొనాలి. ఎందుకంటే వాళ్ళందరికీ వస్తేనే నాకు వస్తాయి. నేను పరమ దుర్మార్గుడిని అయినా నీకు మంచి జరగాలనే కోరుకునేటటువంటి ఒకే ఒక ఇండస్ట్రీ భూమి మీద డైరెక్ట్ సెల్లింగ్. ఆరోగ్యం కోసం పరిగెడితే పైసలు రావు, పైసలు ఎంత పరిగెడితే ఆరోగ్యం రాదు, ఓ దాని ఎంత పరిగెడితే ఇంకోటి వచ్చేటటువంటి ఒకే ఒక ఇండస్ట్రీ భూమి మీద డైరెక్ట్ సెల్లింగ్. ఆరోగ్యం కోసం పరిగెత్తు, పైసలు వస్తాయి, పైసలు ఎంత పరిగెత్తు, ఆరోగ్యం వస్తుంది. ఎట్లా? ప్రొడక్ట్ మనం వాడేది ఆరోగ్యమైందే కదా, ఇది వాడితేనే బిజినెస్ చేసినట్టు, అవునా కదా? అది వాడింది ఇంకోరికి చెప్తున్నాం. మనకు నచ్చిన విషయం అంటే మన ఇంట్లో జరిగిన మంచిని 10 మంది చెప్పే బిజినెస్ ఇది. బాగుందా? బాగుందా? ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, జనాల్ని మోసం చేసే స్కీములు వేరు, డైరెక్ట్ సెల్లింగ్ వేరు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఎట్లుంటాయంటే, సింపుల్ ఒక ఎగ్జాంపుల్ సార్, అదేనా? అదే అంటున్నా. ఇది దీంట్లో ఒకటి మెలటోనిన్ అని ఒకటి ఉంటుంది. నేను మొన్న ఖమ్మంలో మీటింగ్ చెప్తున్నా, ఈ ఫ్లోలో ఉన్నప్పుడు ఈ స్ప్రే చేయమని చెప్పిన. అది నిద్ర రాకుంటే కొట్టుకునేది, నాకు ఇచ్చింది. అది కొట్టినాక కార్లు ఎక్కితే ఆగుతలేదు, ఒకటే ఆవలింపులు వస్తున్నాయి, నిద్ర వస్తుంది. తర్వాత అర్థమైంది నాకు ఇచ్చింది మెలటోనిన్ స్ప్రే అని, అందుకే అడిగిన వల్ల. ఇప్పుడు ఆడవాళ్ళకు ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంది? హెయిర్ లాస్, అవునా? మొత్తం ఉండలు వస్తున్నాయి. మగవాళ్ళకు కూడా చాలా మందికి ఎయిర్పోర్ట్ తయారైనాయి, నాకు కూడా దగ్గర పడుతుంది. బయోటిన్ అనేటటువంటి ఒక పదార్థం మన ఎంట్రుకల్లో ఉన్నటువంటి కెరాటిన్ అనే ఒక హార్మోన్కి ఫుడ్. కెరాటిన్ అనేటటువంటి ప్రోటీన్ కి ఫుడ్డే బయోటిన్ అనేటటువంటి ఇంకో ప్రోటీన్. ఆ బయోటిన్ స్ప్రే, రైట్? దీని గురించి తర్వాత బెనిఫిట్స్ అని మీకు తర్వాత చెప్తా. అయితే ఇది సబ్ లింగ్వల్ స్ప్రే. సబ్ అంటే కింద, లింగ్వల్ అంటే నాలుక కింద స్ప్రే చేసే ప్రొడక్ట్ ఇది. సరే, ఎందుకు నాలుక కింద స్ప్రే చేయాలంటే, టాబ్లెట్ నోట్లో వేసుకొని నీళ్ళు తాగితే నోట్లో కొంచెం కరుగుతుంది,
నోరుకెళ్ళి అన్నవాహిక ద్వారా జీర్ణాశయంకి వెళ్ళే లోపల కొంచెం కరుగుతుంది, జీర్ణాశయంలో కొంచెం కరుగుతుంది, లివర్కి వెళ్ళే లోపల కొంచెం కరుగుతుంది, లివర్లో కొంచెం కరుగుతుంది, అక్కడి నుంచి బ్లడ్లోకి వెళ్తుంది. ఇంత దూరం ట్రావెల్ చేసినటువంటి టాబ్లెట్ లో 30 to 40% మాత్రమే బ్లడ్ లో కలిసిందాకా ఉంటుంది. మిగతాదంతా వేస్ట్ గా పోతుంది. ఓన్లీ టాబ్లెట్ ఫామ్ వల్ల, నోట్లో వేసుకోవటం వల్ల, ఇంత దూరం ట్రావెల్ చేయటం వల్ల. దాన్ని బైపాస్ చేయడం కోసం ఇది సబ్ లింగ్వల్ స్ప్రే. సబ్ అంటే కింద, లింగ్వల్ అంటే నాలుక. మళ్ళొకసారి, ఇది ఈ నాలుక కింద బ్లూ కలర్ రక్తనాళాలు ఉంటాయా అక్క? నీ కనబడే ఇటు చూడు, ఆమెనే చూసుకోడు నోరు తెరిచి. ఈ బ్లూ కలర్ రక్తనాళాలకి ఇగో సబ్లింగ్వల్ రూట్ అనేది ఈ ప్రొడక్ట్ ని అబ్జర్వ్ చేసుకునేటటువంటి రంధ్రాలు ఉంటాయి. వాటి పేరే సబ్లింగ్వల్ రూట్. ఒకసారి చూడండి, ఇగో కథం. ఇప్పుడు నేను నీళ్లు తాగాల్సిన అవసరం, ఇట్లా టాబ్లెట్ వేసుకోర్రా అని చెప్పి లేడీస్కి ఇచ్చినాం అనుకో, ఒక టాబ్లెట్ ఓ చేతిలో, గ్లాస్ నీళ్ళు చేతిలో పెట్టి అది గొంతు లోపలికి పెట్టి నీళ్లు పోసి ఇట్లా అంటారు. అది జర్సేపు కాగానే బుడుకు పడడం మళ్ళీ బయటికి. దీనికి కారణం ఏంటంటే టాబ్లెట్ సైజు, దాని నుంచి వచ్చే వాసన. ఎస్ఆర్నో? ఇప్పుడు ఆ రెండు ప్రాబ్లమ్స్ ఈ స్ప్రే వల్ల. మీరు ఎప్పుడైనా ఫంక్షన్కి పోయినప్పుడు అందరి ముందర టాబ్లెట్ వేసుకుంటారు, రజనీకాంత్ వేసుకున్నట్టు. కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, అందరి ముందర వేసుకుంటే ఎన్ని రోగాలు ఉన్నాయి అనుకోగలని చెప్పి సాటుకు పోయి వేసుకుంటారు. ఈ స్ప్రే అందరి ముందర కొట్టుకోవచ్చా లేదా? ఏసార్నో? గట్టిగా మాట్లాడితే అందరి ముందరలే కొట్టుకుంటారు. ఇంకా ఏమన్నా అంటే అందరి ముందర కొట్టినప్పుడు అడగాలి, ఏంది ఇది తెలియదా నీకు? కూసో. ఏసార్నో? ఇప్పుడు నాకు మాట చెప్పు. ఇప్పుడు నేను చెప్పిన స్ప్రేలో బయోటిన్ ఉంటుంది, హెయిర్ లాస్ కాకుండా ఆపుతుంది. పుట్టపర్తి సాయిబాబుకి వచ్చినట్టు వస్తుందని నేను చెప్తలేను, నన్ను బదనాం చేయదు. ఫ్యూచర్లో ఊసిపోయేది ఆగుతుంది. కొత్త కొంతమందికి వచ్చినాయి కానీ వస్తుంది అని మాత్రం నేను చెప్పట్లేదు, కొంతమందికి మాత్రం వచ్చింది. రైట్? ఇప్పుడు ఈ ప్రొడక్ట్ గురించి, ఈ టెక్నాలజీ గురించి అందరికి మీరు కూడా చెప్పొచ్చా లేదా సార్? గట్టిగా చెప్పురు. వంట నూనె గురించి అందరికి కూడా చెప్పొచ్చా లేదా? మన దగ్గర ఉన్న TFM 76% ఉన్న అష్యూర్ నీమ్ సోప్ గురించి అందరికి చెప్పొచ్చా లేదా? చలో ఒక్క విషయం కన్ఫర్మ్ చేయండి నాకు. ఇప్పుడు నేను ఈ మీటింగ్ నుంచి బయటకు పోయిన తర్వాత ఒక పోలీస్ స్టేషన్కి పోయినా. సార్ నా పేరు సైదులు, నేను వెస్టీజ్ అనే కంపెనీ నుంచి వస్తున్నా. నాకు రేపు మధ్యాహ్నం మీరు లంచ్ టైంలో ఒక 10 నిమిషాలు టైం కావాలి సార్. మీ స్టేషన్లో ఉన్న స్టాఫ్ అందరిది 20 మంది కానిస్టేబుల్, 2 SIలు, 1 CI ఉన్నాడంట కదా. మీ అందరి టైం ఒక 5 నిమిషాలు లంచ్ తర్వాత నాది కావాలి సార్. నా దగ్గర ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్ ఉంది. మీరు పొద్దున్న లేచే దొంగలు, పోలీసు వాళ్ళు, క్రిమినల్స్, కేసులు అని చెప్పి తిండి కూడా సరిగ్గా తినకుండా తిరుగుతారు. బాడీలో మీరు తిన్నటువంటి ఫుడ్ లో న్యూట్రిషన్స్ కూడా సరిగ్గా అందకుండా ఉన్నప్పుడు రకరకాల డిసీజులు వస్తాయి సార్. అందులో మెయిన్ గ్యాస్ ట్రబుల్ వస్తుంది. వీటన్నిటికీ సొల్యూషన్ నా దగ్గర ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్ కి సంబంధించిన కంపెనీ ఉంది. రేపు నాకు 10 గంటలకు, రేపు నాకు 1 గంట టైంలో మీరు అన్నం తిన్నాక 10 నిమిషాలు టైం ఇస్తే నేను మీకు చెప్తా అని చెప్పి పర్మిషన్ తీసుకొని రేపు పోయి ఒక 10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తా పోలీస్ స్టేషన్ లా. చెప్పొచ్చా? గత వణుకుంటా చెప్పాలా? ధైర్యంగా చెప్పొచ్చా? రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుకుంటే సార్ గ్యాస్ ట్రబుల్ కొంచెం దూరం అవుతుంది, మోషన్ ఫ్రీ అవుతుంది, మీకు ఉండేటటువంటి మీ ఫుడ్ లో అబ్జార్ప్షన్ బాగుంటుంది, మీరు ఏం తిన్నా కూడా తొందరగా కలుగుతుంది. ఈ మాటలు చెప్పొచ్చా? భయపడి కూడా చెప్పాలా? ధైర్యంగా. అంత ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత సార్ ఇంకొక విషయం ఉంది మీకు అందరికి చెప్పేది. ఆ విషయం ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఎట్లయితే చెప్పినో, మీ ఇంట్లో ఎవరైనా ఖాళీ ఉంటే నా లెక్కనే చెప్పి డబ్బు కూడా సంపాదించుకోవచ్చు అని కూడా చెప్పొచ్చా? చెప్పొచ్చా? ఇప్పుడు అదే పోలీస్ స్టేషన్ పోయి, సార్ నువ్వు 10,000 కట్టు, 2 కానిస్టేబుల్ తోటి 10,000 కట్టి నువ్వు జీతంతో పాటు ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుందని చెప్పు. అరే ఏడికి పోయినావు తమ్మి, జర్ర ఇస్తుట్రా అంటాడు. లాకప్లో తీసుకుపోయి లాఠీ మాయం చేస్తాడు. ఏ సార్ పోలీస్ స్టేషన్లో ఎందుకు చెప్పలేకపోతున్నావు దాని గురించి? పెద్ద పెద్ద స్టేజ్ల మీద గొంతంతా చింపుకొని ఇంతింత పొడుగు మాట్లాడతావు కదా. పోలీస్ స్టేషన్లకు పోయి నోరెందుకు వస్తలేదు పైసలు కట్టిస్తానికి అంటున్నా. ఎందుకంటే నువ్వు చేసే జనాల్ని మోసం చేస్తున్నావు. నేను ఎందుకు పోలీస్ స్టేషన్ ప్రస్తావన తెచ్చిన అంటే, పోలీస్ స్టేషన్ లో కూడా ధైర్యంగా, గర్వంగా, ధర్మబద్ధంగా ఉందని చెప్పగలిగేటటువంటి బిజినెస్ పేరే డైరెక్ట్ సెల్లింగ్ అండ్ వెస్టీజ్. నువ్వు ఎవరికైనా ధైర్యంగా చెప్పొచ్చు. నువ్వేం పైసలు గిట్లా అడుగుతున్నావా, లేకపోతే ప్రొడక్ట్ చెప్పినావు, ఇప్పుడు బయోటిన్ గురించి చెప్పినావు. చాలా మంది పోలీసు వాళ్ళకి ఎయిర్ లాస్ ఉంటుందా ఉండదా? అలా లేడీస్ కూడా ఉంటుందా ఉండదా? ఇది వాడుకోమంటే వాడుకునే అవకాశం ఉందా లేదా? నూనె కూడా మంచిది ఉంటే వాడుకునే ఛాన్స్ ఉందా లేదా? ఇంకా ఫేక్ ఏముందల్లా, నువ్వు మోసం చేసేది ఉంది, భయపడటానికి ఏముంది? పోనీ అదే పోలీస్ స్టేషన్ పోయి, సార్ 13,000 కట్టు, నీకు 2 చీరలు వస్తాయి, ఒక సూట్ వస్తుంది, 2 బూట్లు వస్తాయని చెప్పు. ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు భయం అవుతుంది? ఎందుకంటే వీళ్ళు ఏదో తేడా ఉంది. నీకు తెలుసు పోలీసు వాళ్ళు అన్నా, పోలీసు వాళ్ళకి ఎందుకురా, వాళ్ళకి తర్వాత చెప్తాం, ముందైతే మన వాళ్ళకి చెప్పుకుందాం. ఎందుకు ఇంత భయం అవుతుంది నీకు?
ఇందాక అదే చెప్పిన, మీ ఊరు చౌరస్తాలో కూడా గల్లా ఎగరేసుకొని గర్వంగా చెప్పగలిగే పని చేస్తేనే నీకు వచ్చినటువంటి పైసలకు విలువ ఉంటుంది. అవునా కాదు సార్? సార్ నేను ఆరోగ్యాన్ని కాపాడుకున్న ఈ ప్రొడక్ట్ వాడి నువ్వు కూడా ఇదే ప్రొడక్ట్ వాడితే నీ ఆరోగ్యం కాపాడుకునే అవకాశం ఉంది. ఒకసారి వాడి చూడండి. అక్కడ గుట్కా అమ్ముతున్నారు హీరోలు. నేను గుట్కా అమ్మలే, నీకు థమ్స్అప్ తాగమని చెప్పలే, నేను వాడని నీకు చెప్పలే. మా ఇంట్లో వాడింది నాకు మంచిగా అనిపించిందని నీకు మాట చెప్పిన సార్. ఓసారి వాడి చూడు. గ్యాస్ ట్రబుల్కి ఉన్నాయి, సైనసైటిస్కి ఉన్నాయి, మైగ్రేన్కి ఉన్నాయి, షుగర్కి ఉన్నాయి, బీపీకి ఉన్నాయి, థైరాయిడ్కి ఉన్నాయి. మీరు ఒకసారి మా సప్లిమెంట్ వాడి చూడండి. ఇవి మెడిసిన్స్ కాదు, ఫుడ్ సప్లిమెంట్స్. చెప్పొచ్చా? ఇది నాకు ఆ మీటింగ్లో అర్థమైంది. ఇంటికి వచ్చి ఎగ్జాక్ట్గా 6 నెలలు పార్ట్ టైం పని చేసిన. ఈ 6 నెలలు పార్ట్ టైం ఏం చేసిన అంటే జనాల దగ్గరికి వెళ్ళి మీరు జాయిన్ అవ్వండి, డబ్బులు వస్తాయి, లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి ఎవ్వరు చెప్పలేదు సార్. ఒకటే మాట, ఒక మీటింగ్కి రా, ఇదేందో తెలుసుకో. ఏం సార్ గట్టేం చెప్పారంటే నాకెట్ట చెప్పారు? మరి నాకట్టే చెప్పారు కదా. మనం పోయి మళ్ళీ కొత్త రూట్లో వెళ్తే రాంగ్ రూట్ అవుతుంది కాబట్టి మీటింగ్కి వెళ్తేనే బిజినెస్ అర్థమవుతుందని చెప్పి మీటింగ్ తీసుకెళ్ళడం మొదలుపెట్టినా. నేను మీటింగ్కి వెళ్ళడం మొదలుపెట్టిన. 30 నుంచి 40 మీటింగ్లు అటెండ్ అయ్యి చిన్నగా మీటింగ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే 13,000 వచ్చినాయి. జూలై 31, 2021, జూలై 31 తారీఖు 2021 నైట్ 8 గంటల నుంచి 9 గంటల దాకా 1 గంట సేపు నా మెదడులో ఒక చిన్న యుద్ధం జరిగింది. ఆ యుద్ధంతో నేను ఈరోజు మీ ముందున్నా. ఏం జరిగింది ఆ రోజు అంటే, నేను లోన్ తీసుకొని 18 లక్షలు లోన్ తీసుకొని ఇల్లు కట్టినా అని చెప్పిన. 18 లక్షలు అట్నే ఉంటుందా పెరుగుతుందా? అదేందో పెట్టిన చెట్లని పెరిగే కానీ అప్పు మాత్రం ఎంత గొడ్డువైన కాలంలో అయినా పెరుగుతుంది. సార్ నువ్వు పాపం పెరిగినట్టే పెరుగుతుంది. అది 24 లక్షలు అయింది లాక్డౌన్ అయిపోయేసరికి. నేను జాబ్ వదిలేసేటప్పుడు నా ఇన్కమ్ 24, నా అప్పు 24 లక్షలు. నా భార్య బంగారం బ్యాంకులో ఉంది 10 తులాలు. మా పిల్లలు గాయత్రి నగర్ చౌరస్తాలో ఒక స్కూల్ ఉంటుంది, ఎమినెంట్ స్కూల్ అని, చాలా చిన్న స్కూల్ అది. ఆ పిల్లలు స్కూల్ తీసుకెళ్ళాలంటే గాయత్రి నగర్ చౌరస్తాలో ఉన్న 2 రోడ్లు దాటాలి నడిపించుకుంటా. బస్సు ఇంటికాడికి వచ్చేది కానీ బస్సులు ఎక్కియాలంటే పైసలు ఎక్కువ కట్టాలి. పిల్లలు నన్ను అడిగేది, డాడీ బస్సు ఇంటికాడికి వస్తుంది కదా మీరు ఎందుకు నడిపించకపోతారంటే, నడుచుకుంటా పోతే ఆరోగ్యం బాగుంటుంది. ఈ సొల్లు చెప్పేది అప్పుడు మనం. సొల్లు చెప్పుట్లో నెంబర్ 1 కదా మొదటి కాలికి వెళ్ళి. కాబట్టి అదే చెప్పి దాదాపు 2-3 ఏళ్ళు గడిచినాయి. పిల్లల స్కూల్ చేంజ్ చేయాలి, ఇది 2వ కోరిక. 3వ కోరిక బంగారం 2వది. మా నాన్న నా అప్పులు, నా బాధలు, ఈ పరిస్థితులన్నీ చూసి తట్టుకోలేక ఒక 7 గుంటల పొలం అమ్మిండు. మా నాన్న 2 ఎకరాల పొలం ఆయన చాలా కష్టపడి కొన్నది. అల్లకెళ్ళి 7 గుంటల పొలం, 6 బుగ్గజాతర రోడ్డుకు ఉంటుంది మా పొలం, అమ్మిండు. అమ్మిన పొలము రోడ్డు పక్కన ఉంటుంది, దానికి కడిలేసి ఫెన్సింగ్ వేసి పోయేటప్పుడు ఆ పొలం చూసి ఏడ్చుకుంటూ పోవాలి, ఇంటికి వస్తాడు ఆ పొలం చూసి ఏడ్చుకుంటూ రావాలి. ఇది నేను దాదాపు ఒక 20-30 సార్లు చూసిన. నేను బతికుండంగానే నాన్న ఉన్నప్పుడే 7 గుంటల పొలానికి రిటర్న్ నేను ఇచ్చేసేయాలి. మా నాన్నకి ఆ పొలం రిటర్న్ ఇవ్వాలని చెప్పి మైండ్లో ఫిక్స్ అయిపోయినా. ఇప్పుడున్న 4 ఛాలెంజ్లు. నెంబర్ 1 24 లక్షల అప్పు, నెంబర్ 2 10 తులాల బంగారం, నెంబర్ 3 మా పిల్లలు చదివే స్కూలు, నెంబర్ 4 7 గుంటల పొలం. ఇది రాసుకున్న పేపర్ మీద. ఇందాక చెప్పిన కదా, పేపర్ మీద రాసుకొని ఇప్పుడు ఇది సాధించాలన్నా సాధించకున్నా ఏం కాదా, 3 విషయాలు పక్కన పెట్టు. స్కూలు, 10 తులాల బంగారం, 7 గుంటల పొలం కొంచెం పక్కన పెట్టు కాసేపు. 24 లక్షల అప్పు అయితే ఖచ్చితంగా తీర్చాల్సిందే కదా. నేను భూమి మీద పుట్టేటప్పుడు నాకు అప్పు ఉందా? చచ్చిపోతున్నా ఇప్పుడు అంటే 24 లక్షల అప్పుతోడు పోతున్నా అంటే నా భార్య పిల్లలకు నేను పుట్టి ప్లస్సా మైనసా? ఈ భూమి మీద నేను పుట్టిపోయేటప్పుడు నేను పుట్టడం ఇప్పుడు దండగనా ప్లస్సా? దండగా పుట్టినామన్నాడు. నువ్వు పుట్టడం వల్ల 24 లక్షలు అప్పు అయిందిరా బడివే. నీ వల్లే 24 lakhs అప్పు అయింది. నువ్వు పుట్టకపోతే ఈ అప్పు అయ్యేదే కాదు.